పరిశుద్ధుడైన మా తండ్రి, మా ఘనమైన రాజా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఉన్నతమైన ప్రేమానురాగాల మధ్యలో మమ్మల్ని మీరు ఆశీర్వదించి మీ చిత్తానుసారముగా ఈ భూమి మీదకి మీరు పంపించారు. స్తోత్రములు. అందులో భాగంగానే మీ మాటలలో ఉన్న సారాంశాన్ని గ్రహించగలిగేటువంటి హృదయాలను మాకు ఇవ్వండి ప్రభ. మరి సహోదరిని మీరు నిలబెట్టుకుని కుటుంబంలో ప్రభ మిమ్మల్ని ఆరాధించాలి, మీ వాక్యమును ప్రభ ముద్రించుకోవాలి, మిమ్మల్ని ప్రార్థించి కుటుంబాన్ని కట్టుకోవాలి అని కొన్ని విషయాలు మీరు నేర్పించారు. స్తోత్రాలు. తిరిగి మరలా దీనదాసుడను ప్రభా, మీ ప్రియమైనటువంటి బిడ్డలకు, నాకు, మా ప్రాంతాలకు అవసరమైన మాటలు మీరు వినిపించండి. సత్యవాణి గారిని, వారి కుటుంబాన్ని మీరు దర్శించండి. దైవికమైన చక్కటి ఆలోచనలు మాకు అందరికీ కలిగించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని కోరుతూ క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనకు కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య, భర్త, ఓకేనా? భార్య భర్తలుగా ఉన్నవారిని దేవుడు బిడ్డలనిచ్చి తల్లిదండ్రులుగా చేశాడు, అంతేనా? రైట్. ఇప్పుడు ప్రధానంగా నేడున్నటువంటి సమాజానికి ఒక పెద్ద తలనొప్పి ఏంటనంటే, ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లల్ని ఎలా పెంచాలనే విషయం. పెద్ద తలనొప్పి పాఠం అది. ఈ నేడున్నటువంటి ఈ సమాజానికి పిల్లల్ని అసలు ఎలా పెంచాలి, ఎలా పెంచితే వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు బాగుంటారు, వారి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఒకప్పుడు ఏమనేవారంటే, నేటి బాలలే రేపటి పౌరులు అనేవారు. ఇప్పుడు ఎలా మారిందంటే, నేటి బాలలే రేపటి రౌడీలు అన్నట్టుగా ఉంది. మారిపోయింది అది. ఆడబిడ్డలు కావచ్చు, మగబిడ్డలు కావచ్చు, వారిని పెంచడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అనంటే, ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. విపరీతమైన టెక్నాలజీ పెరిగింది. ఏఐ అని వస్తుంది, ఇప్పుడు మీకు తెలుసు లేదో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. మనం ఏదన్నా దానికి ఆర్డర్ ఇస్తే అదన్నీ చెప్పేస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు మీరు ఏఐ దగ్గరికి ఇలా పెట్టుకుని, మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే అందులో సిరి అని ఉంటుంది అన్నమాట. హాయ్ సిరి, చేపల కూర ఎలా వండాలి అని అడిగామనుకో, అది అన్నీ చెప్పేస్తుంది. ఇగో ఈ ఉప్పు వేయి, కారం వేయి, మసాలా వేయి, ఈ నూరుకుని వేయి, మంచి టేస్ట్ వస్తుంది అని చెప్తుంది. మనకి ఈ గూగుల్ అనుకోండి, చాలా ఉన్నాయి. చాట్ జీపీటీ అని ఒకటి ఉంది, డీప్ సేక్ అనేది ఇంకోటి వచ్చింది, జెమినీ అని ఒకటి వచ్చింది, చాలా ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క కంపెనీని బట్టి వస్తున్నాయి. ఇవి ఆఖరికి ఎలా ఉన్నాయంటే ఏఐ పిల్లలు కూడా వచ్చేటువంటి పరిస్థితి అన్నమాట. మన కంటికి కనిపించేటువంటి ఆ వీడియోస్లో కూడా నిజమైన మనుషులు కాదు వాళ్ళందరూ ఏఐ క్రియేట్ చేసినటువంటి మనుషులు వాళ్ళందరూ. నువ్వే కనిపిస్తావు అక్కడ, కానీ నువ్వు కావు. నువ్వే మాట్లాడతావు, కానీ నువ్వు కావు. అంత విపరీతమైనటువంటి పోకడ ఇప్పుడు ఉంది. ఇలాంటి వింత పోకడల మధ్యలో చిన్న పిల్లలను పెంచడం అనేది ఒక ఛాలెంజ్లా తయారైంది. ఎందుకంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనిషికి ప్రధానంగా ఒక 3 భాగాలుగా మన జీవితాన్ని మనం విడదీస్తామనుకోండి. ప్రధానమైన భాగాలుగా ఒక 3 భాగాలుగా మన జీవితాన్ని విడదీస్తే, ప్రారంభ దశ బాల్యము అంటాం కదా, తర్వాత రెండవ దశ యవ్వనము, తర్వాత చివరిది మూడవది వృద్ధాప్య దశ. అంటే 3 దశలు ప్రధానంగా మనం తీసుకుంటే, ఇంకా 2-3 ఉన్నాయి కానీ అవన్నీ మనకు అవసరం లేదు. 3 దశలను ప్రధానంగా తీసుకుంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. ఇవి ప్రతి మనిషి జీవితంలోనూ వస్తాయా? రావా? ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. ఇక్కడ మీరున్న వాళ్ళల్లో మీకు బాల్యం ఉందా లేదా? ఒకేసారి అమ్మ గడపలోంచి మొత్తం పెద్ద పిల్లలు అయిపోయి వచ్చేసరి చచ్చిపోద్దా అమ్మ? అంతే కదా మరి. కనుక బాల్యం నుండే పిల్లలందరూ వచ్చారు.
తర్వాత యవనస్తులు అయ్యారు, తర్వాత వృద్ధాప్య దశ వచ్చింది. ఇప్పుడు ఈ 3 దశల్లో ఏది ప్రాముఖ్యమైంది చెప్పండి? ఎందుకంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు బాల్యము 1 నుంచి 10 సంవత్సరాల దాకా బాల్యం అనుకుందాం, 15 సంవత్సరాల దాకా బాల్యం అనుకుందాం. 15 సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయాయి కదా. ఇప్పుడు 15 సంవత్సరాలు తిరిగి వస్తాయా? ఇప్పుడు 15 తర్వాత యవ్వన కాలంలోకి వచ్చేసాము. ఒక 50-60 సంవత్సరాల దాకా వచ్చేసావు. యవ్వన కాలం అనుకుందాం, పోనీ ఒక 40-30 సంవత్సరాల దాకా యవ్వన కాలం అనుకుందాం. ఇప్పుడు ఆ సంవత్సరాలు గడిచిపోతే మరి ఇప్పుడు ఆ వయసు వస్తుందా? ఇప్పుడు మోషే గారు చిన్నపిల్లడు అవ్వాలంటే ఏఐలో సృష్టించాలి మనం. ఈ పరిస్థితులన్నిటిలోనూ వృద్ధాప్య దశకి వెళ్ళిపోయి ముసలి వయసుకు వచ్చేటప్పటికి ముసలి వయసు నుంచి ఎక్కడికి వెళ్తాము? రొటేషన్ అవుతుంది ఇలాగా. లైఫ్ సైక్లింగ్ అంటారు దీన్ని. ఇది రొటేషన్ అవుతుంది ఇలాగ. చూడండి, ఇలా రొటేషన్ అవుతుంది. భూమిలో నుంచి నీళ్లు తోడుతున్నాం మనకు వాటర్ వస్తుందా? వచ్చిన వాటర్ అంతా తిరుగుతుందా? పైకి వస్తుందా? మళ్ళీ మనం కొన్ని నీళ్ళు బయట పారిపోసేస్తున్నాం, తాగినేమో కొన్ని బయట పారిపోసేస్తున్నాం. మనం తాగినవి కూడా బయటకు పోతున్నాయి, బయట వాడిని కూడా బయటకు పోతున్నాయి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? అంటే రొటేషన్, సైక్లింగ్ అవుతుంది ఇలా. మన లైఫ్ కూడా అలా తిరుగుతూ ఉందన్నమాట. చాలా విచిత్రం. అయితే ఒకసారి పుట్టిన మనిషి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఏమీ లేవు. మనిషికి ఒకటే జన్మ, మరలా 10 సార్లు పుట్టి 10 ఆకారాలు ధరించుకునే అవకాశం లేనే లేదు. మరలా నువ్వు పుట్టడానికి అవకాశం లేనే లేదు. కాబట్టి మనిషి యొక్క పుట్టుక చాలా ప్రధానమైనది. దేవుడు ఈ మంచి కాలంలో మనం బ్రతకడానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం చదవనటువంటి లేఖన భాగంలో ఎఫెసీ పత్రికలోకి వెళ్ళిపోదాం. అయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచ్చిన భాగాల్లో అక్కడ దేవుడు ఏం చేశాడంటే, తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు అన్నాడు. అంటే మానవ జీవితాన్ని, మనిషి యొక్క జీవితాన్ని ప్రధానంగా దేవుడు ఇవ్వడానికి గల కారణం ఇది. బండ గుర్తు ఇది పెట్టుకోవాల్సింది. ఒక మానవుణ్ణి, ఒక మనిషిని భూమి మీద దేవుడు పుట్టించాడు అని అంటే కారణం ఏంటి అంటే ఒకటి బండ గుర్తు ఏంటంటే, తన కృపా మహిమకు కీర్తి కలగడానికే నిన్ను నన్ను అందరినీ దేవుడు భూమి మీద పుట్టించాడు తప్ప రెండోది ఏం లేదు ఇక్కడ. తన కృపా మహిమకు కీర్తి కలగాలి అంతే, ఇంకా అందులో ఏం లేదు. కనుక అలా చేయడానికి దేవుడు ఏం చేశాడంటే 139వ కీర్తన 13 నుండి 139వ కీర్తన 13వ చరణం నుండి ఒకసారి చూద్దామా. దావీదు గారు అంటాడు, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నువ్వే నిర్మించితివి. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. నువ్వు నన్ను పుట్టించావు, నువ్వే నన్ను కలగజేశావు. ఆ పుట్టుకను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అంటే మనల్ని కూడా బాల్యము నుండి దేవుడు పుట్టించడానికి ఇష్టపడి ఈ భూమి మీద దేవుడు ఏం చేశాడంట, మనల్ని పుట్టించాడు. రహస్యముగా మనల్ని పుట్టించాడు. అంతే కదా. 16 చరణంలో నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అన్నాడు. అంటే బాల్యము నుండి దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా? మాట్లాడాలమ్మా. బాల్యం నుండి చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. మరి బాల్యం నుండి దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మన ఎదురుగుండా ఒక మామిడి చెట్టు ఉంది. ఇంత పెద్ద మామిడి చెట్టు అవ్వకముందు దాని ప్రారంభం ఏంటి? చిన్న విత్తనం. ఏంటది? మామిడి టెంక అంటాం. చిన్నది కదా. చిన్న మామిడి టెంకలో పెద్ద మామిడి చెట్టు ఉందా? చిన్న మామిడి టెంకలో పెద్ద మామిడి చెట్టు ఉందా లేదా? అంటే దాని ప్రారంభం ఏంటన్నమాట? చిన్న విత్తనం. అది దాని ప్రారంభం చిన్న విత్తనం. ఇప్పుడు ఈ చిన్న విత్తనాన్ని మనం భూమిలో పాతిపెట్టిన తర్వాత అది కొంచెం పెద్ద చెట్టు అవుతుంది కదా, పెద్ద చెట్టు అవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, చిన్న విత్తనం బాల్యమైతే, చిన్న ఒక చెట్టులాగా వచ్చిన దాన్ని యవ్వనమైతే,
అది వృక్షంలాగా వచ్చిన దానికి అది వృద్ధాప్య దశ. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చెప్తున్నాను ఇది. ఇప్పుడు అంత పెద్ద వృక్షంగా తయారవ్వాలంటే ముందు దేని మీద శ్రద్ధ పెట్టాలి? ఇప్పుడు భూమి మీద భూమిలో విత్తనం వేస్తామండి. వేసిన తర్వాత ఎప్పుడెప్పుడు చూస్తాం దాన్ని? అంత మనం చూసేస్తాం కదా. అది పాతిన తర్వాత మనం చూసి అది సరిగా వస్తుందా లేదా అని మనం చూస్తాము. లేదా ఏదైనా తినేసిందా అంటాము. దాని కాపుదలకు కంచి వేస్తాము, అంతే కదా. తర్వాత అది మొక్క ఎదిగేటప్పటికి అసలు మనకి ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ లేత చిగుళ్ళు వచ్చేటప్పుడు చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదా, ఉండదా? ఇప్పుడు ఈ విత్తనము, ఈ మామిడి టెంకలో ఆ చిన్న విత్తనం భూమిలో పడితే తండ్రిలో నుండి చిన్న కణం ఒక విత్తనం లాంటిది అమ్మ కడుపులో పడింది, అమ్మ గర్భంలో పడింది. ఓకేనా? ఇప్పుడు ఈ చిన్న చిగురు వచ్చి అది ఎదిగి ఫలించి మొక్క అవుతుంటే ఇది 9 నెలలు ఆ గర్భములో పిండముగా తయారయ్యి ఒక చిన్న చిగురులాగా ఎప్పుడు వచ్చింది బయటికి అంటే 9 నెలల తర్వాత దేవుడిస్తే భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు మొక్క తయారైంది. తర్వాత ఈ మొక్క బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ప్రతిరోజు దాన్ని కంచి వేసి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా. దానికి అవసరమైనవి ఏంటి అంటే అది ఏం తీసుకుంటుంది? ఆ మొక్క కావాల్సిన ప్రధానంగా ఏం తీసుకుంటుంది? దానికి పలావ్ పెడితే మొక్కకి ఇప్పుడు నేను తింటున్నాను పలావ్, అది పెట్టకపోతే పాడవుద్దని మనం పెడితే ఏమవుతుంది? బదులుగా చచ్చిపోద్దా? అలాగే పుట్టిన బిడ్డకి పలావ్ పెట్టామనుకోండి, వాడేమవుతాడు? మీకు అర్థమవుతుంది కదా. మంచి ఉదాహరణ అది. అంటే ఏ వయసులో ఏ ఆహారం పెట్టాలో అప్పుడే పెట్టాలి, ఆ శ్రద్ధే తీసుకోవాలి మొక్కతో సహా. ఇప్పుడు ఆ మొక్కకి పలావ్ పెడితే పను, దానికి నీరు కావాలి. పుట్టిన పిల్లడికి ఏం కావాలి? పాలు కావాలి. అది ద్రవమే, ఇది ద్రవమే. ఎంత ఆశ్చర్యం చూడాలి. ఈ తీసుకోవడంలో, ఆహారం పెట్టడంలో, ఈ ద్రవాహారం ఇవ్వడంలో లోడ్ చేసామనుకోండి, బిడ్డకి ఆరోగ్యం దెబ్బతింటుంది, మొక్క దెబ్బతింటుంది. తర్వాత ఇది ఎదిగిన తర్వాత పెద్ద అయిపోయిన తర్వాత చుట్టూరు కంచేస్తాం. కంచేసిన తర్వాత కొంచెం యవన కాలంలోకి వస్తుంది. యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఆ మొక్కని ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటాము. దానికి ఏమన్నా తినేస్తున్నాయా, చీడ పడుతుందా, ఎవరన్నా వచ్చి దాన్ని దెబ్బలు కొడుతున్నారా, ఏమన్నా చిగిళ్ళు వేసిందా ఏంటి అని మనం దాన్ని పరిశీలించి వస్తాం. అలాగే బిడ్డ కూడా యవన కాలంలోకి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలా ఉంటున్నాడు అని చూసి భయపడతా ఉంటాం, జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. ముసలి వయసు వచ్చిన తర్వాత ఇంకేం జాగ్రత్తలు చెప్తాం? అలాగే వాళ్ళకి జాగ్రత్త అక్కడ మంచిది కదని చెప్తాం వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అన్ని అనుభవాలు వచ్చేసినాయి కాబట్టి. వృక్షం స్థాయి వచ్చిన తర్వాత ఇంకా చెప్పే అవసరాలు ఏమి ఉండవు. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నప్పుడు మనం శ్రద్ధాశక్తులు చూపించాలి. చిన్న టెంకగా ఉన్నప్పుడు ఆ మొక్కను మనం శ్రద్ధ చూపించకుండా వదిలేస్తుంటే అంత పెద్ద చెట్టు వచ్చిండేదా? అది వృక్షంగా ఎదిగి ఉండేదా? అది ఫలాలను ఇచ్చేదా? అంటే ఏమి ఇచ్చేది కాదు. అంటే ఏది ప్రారంభం అని అంటే ఈ మొక్క కూడా చక్కగా ఎదిగి ఫలించాలంటే ఆ చిన్ననాటి వచ్చినటువంటి ఆ మొక్కలో, ఆ విత్తనములో చెట్టు ఎదుగుతున్న కొలది దాంట్లో ఉన్న వేళ్ళు ఏమవుతాయమ్మా? అడుగుకెళ్తాయి, ఇంకా భూమిలో పాతుకుపోతాయి, ఇంకా మట్టిని కెక్కరించుకుంటూ లోపలికంటే వెళ్ళిపోతాయి. ఇంకా అమ్మా అన్నా దాన్ని ఏమన్నారు మరి? ఏర్లు బలంగా తయారవుతాయి. ఏర్లు ఏమవుతాయి అంటే మీరు ఆలోచించండి. ఆ ఏర్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే భూమిలోకి. అవి బలంగా నాటుకుని పోయే కొలది అది బలంగా మొక్క ఏమవుతుంది? పైకి ఎదుగుతుంది. ఇది మీకు అర్థమైందా? ఇదంతా ఇప్పుడు నేను చెప్పినంత అర్థమైందా? అది ఎంత బలంగా లోపలికి వెళుతూ ఉంటే అంత బలంగా పైకి ఎదుగుతూ ఉంది. ఈ నాటుకుపోయిందే కింద బలంగమైనటువంటి ఏర్లు తయారయ్యే అది బాల్యం. ఏంటది? బాల్యం. బాల్యం యొక్క పునాది, బాల్యంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎంత బాగా తీసుకుంటే అంత బాగా వాడు ఎదుగుతాడు. కానీ మనం ఎక్కడ తీసుకుంటాం సార్ చెప్పను మీకు? చెప్తానండి, మీకు బాగుంటుంది అందరికీ చక్కగా. ఇప్పుడు మన చుట్టూరు రొయ్యల చెరువులే ఉన్నాయి కదా. రొయ్యల చెరువులు అందరూ కోపం వస్తుందేమో నా మీద. నేను చెడుగా ఏం చెప్పను. రొయ్యల చెరువుని ప్రారంభించినప్పుడు
దాన్ని ఎలా చూస్తారు? అసలు ఎలా చూస్తారు? రొయ్యల పెంపకం దాని పేరు. ఇప్పుడు దాన్ని ఎలా చూస్తారు? రొయ్యలు చెరువులు వేసుకున్న పిల్లల్ని అడిగినా, రొయ్య పిల్లల్ని కాదు, రొయ్యలు చెరువు వేసుకున్న ఆడ పిల్లల్ని అడిగినా కూడా ఏ టైంకి ఏమేయాలో చెప్తారు కదక్క? చెప్తారు చెప్పరు? అంటే దాన్ని ఒక చంటి బిడ్డ కన్నా బాగా దాన్ని చూడాలి. రొయ్యల పెంపకం. అది కోళ్ళ పెంపకం. కోళ్ళన్నీ చచ్చిపోతున్నాయండి సడన్గా, ఏమవుతుందో తెలుస్తుంది. మరి కోళ్ళ పెంపకంలో అంతే జాగ్రత్తలు తీసుకుంటాం కదా. అంటే ఏది భూమి మీద పెంచాలన్నా కూడా, ఇప్పుడు ఆ చందనం సాగు ఏదో చేయమని చెప్పి అదొక వ్యాపారం మొదలెట్టారు. అంటే ఏ సాగు చేయాలన్నా దాంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటే ప్రతి చిన్న విషయంలో కూడా శ్రద్ధాశక్తులుగా చూస్తూ ఉంటాం. దానికి ఏదైనా చిన్న జబ్బు వచ్చిందంటే చాలు ఏం చేస్తారంటే ఇలా లేపుతారంట పుట్టపైకి రొయ్యల చెరువుళ్ళు. అప్పుడు అందులో అంటే మేత తిందో లేదో తెలుస్తుందంట మనకి, అంతే కదక్క. అప్పుడు మళ్ళీ తినకపోతేనంటే ఎందుకు తినలేదు అని డాక్టర్ని తీసుకొస్తారన్నమాట. ఏ తినలేదని? రొయ్యలు మేత తినలేదని. అప్పుడు ఆ డాక్టర్ వచ్చి పలానా మందు కొట్టాను. ఒకవేళ రివర్స్లో పొరపాటును కొట్టామంటే మొత్తం రొయ్య పిల్లలు ఏమైపోతాయి? చచ్చిపోతాయి. అంటే చాలా శ్రద్ధాశక్తులతో ఏ పెంపకానైనా సరే, ఆఖరికి పందుల పెంపకమైనా సరే చాలా బాగా చూస్తారు. మన ప్రాంతంలో పందులు అంటే బాగా చీప్. మనకి ఇతర దేశాల్లో అయితే అసలు వాటిని ఎంత మంచిగా చూస్తారు. చాలా ఇళ్లలో కూడా తిరుగుతూ ఉంటాయి పందులు. అంటే మనలాగా నల్లగా ఉండవులేండి, అవి ఎర్రగా ఉంటాయి. ఇళ్లలో కూడా పెంచుకుంటారండి వాళ్ళు. చక్కగా వాళ్ళు మంచం మీద పుట్టుకుంటూ ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. అవి పిల్లల్ని పెంచుకుంటారు చూసారా? కోతుల్ని పెంచుకుంటున్నారు, కుక్కల్ని పెంచుకుంటున్నారు, పిల్లల్ని పెంచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనుషుల కన్నా వాటిని బాగా చూస్తున్నారు. ఆఖరికి పందెం కోళ్ళు పెంచుతారు చూసారా? వాటిని ఎంత బాగా పెంచుతారండి బాబు. వాటికి ఈత కొట్టిస్తూ ఉంటారు. పట్టుకొచ్చి ఏంటంటో వాటికి ఏం పెడతారమ్మా? జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, పాలు, కోడిగుడ్లు, మాంసం ముక్కలు ఇన్ని పెడుతున్నారు దానికి. దాన్ని ఈత కొట్టొచ్చబోయి ఈడే కుట్టి చచ్చిపోయాడు. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో బాగా వినాలి. ఇప్పుడు నేను పాటలోకి ఇంకా వెళ్ళలేదు, పొద్దుగాత్మే చెప్తున్నాను అంతే. మీకు ఇది అర్థమైతే అప్పుడు పాటలోకి వెళ్ళచ్చు. అంటే ఇంత శ్రద్ధాశక్తులు భూమి మీద ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకున్నటువంటి మనిషి మీద శ్రద్ధ చూపించట్లేదు. మనిషిని అసలు పట్టించుకుంటలేదు. బాల్యం ఎంత ప్రాముఖ్యమైందో ఆ బాల్యం మీద అసలు శ్రద్ధ పెట్టట్లేదు. ఇప్పుడు మీరు అందరూ చిన్న చిన్న బుడ్డపిల్లల దగ్గర నుంచి వచ్చిన పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడు, అంతేనా? ఇదిగా అమ్మాయి ఇంత బుడ్డపిల్ల ఇప్పుడు ఉండేది, మంచి టోపీ వేసి సాక్స్ వేసి షూస్ వేసి డ్యాన్స్ చేయించాం మేము అప్పుడు. అంటే ఆ బాల్యంలో శ్రద్ధ తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆ బాల్యంలోనే ఎవరైనా ఉన్నారు. ఒక కలెక్టర్ అవ్వచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ బాల్యం నుండి పునాది సరిగా పెడితేనే అక్కడికి వెళ్తుంది. కానీ ఆ బాల్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంది సమాజం ఇప్పుడు. అసలు దాన్ని పట్టించుకునే పద్ధతులే లేవు. కనుక ఇప్పుడు ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటి? పిల్లల మధ్యలో బాల్యాన్ని శ్రద్ధ వహించాలి. ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా తల్లిదండ్రులుగా ప్రధానంగా బాధ్యత ఏంటంటే బాల్యంలో ఉన్నప్పుడే ఆ పిల్లల్ని శ్రద్ధ వహించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రండి ఇప్పుడు మనం నెమ్మదిగా వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఏమంటున్నాడు అసలు ఈ బాల్యం గురించి అని చూడండి ఒకసారి. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచ్చిన భాగం 22 త్వరగా తీసుకోవాలి. చదువమ్మా. 22 సామెతల గ్రంథం. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే చిన్నప్పుడే వాడి పట్ల శ్రద్ధ కలిగి వాడి పెంపకంలో విషయంలో సరిగా చూస్తే కనుక వాడు ముసలి వయసు వచ్చినా కూడా దాన్ని మర్చిపోకుండా ఉంటాడు. ఎందుకు అంత వాడికి త్రోవ నేర్పాలి? ఏ త్రోవలో ఉన్నాడని వాడికి నేర్పాలి అని అంటే కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ చరణం 1వ కీర్తన 1వ చరణం అందరూ తీసుకోండి. 1వ కీర్తన 1వ చరణం. అంటే ఎవరున్నారు అక్కడ? దుష్టులు ఉన్నారు, తర్వాత పాపులు ఉన్నారు, తర్వాత అపహాసకులు ఉన్నారు, ఆ తర్వాత దేవుని వాక్యమును ధ్యానించువారు ఉన్నారు. అంటే వాడికి త్రోవ నేర్పాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు రావాలి? ఎందుకు వాడికి నేర్పాలంటే ఈ 4 లక్షలు ఉన్నటువంటి మనుషులు ఎక్కడున్నారు ఇప్పుడు? సమాజంలో లేరా? ఉన్నారా? లేరు?
సమాజంలో ఉన్నారు కదండి, ఉన్నారు కదా. మనం బిడ్డ పుట్టగానే వాళ్ళు తీసుకుని వెళ్తున్న జాగ్రత్తలు ఏంటంటే వాడిని అసలు కింద కూర్చోబెట్టము, అసలు కిందే పడుకోబెట్టము, వాడికి డైపర్లు వేసేసి పెద్ద పెద్ద ఎన్నో కట్టేసి పైనుంచి కింద దాకా మొహం కూడా కనబడకుండా రకరకాలుగా వాడిని చేసేసుకుని ఆ విషయాల్లో మాత్రం అసలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఎవరొకరు మన ఇంటికి వస్తూ ఉంటారు, ఏవేవో మనకు చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పినవన్నీ పాటించేస్తూ ఉంటాం. కానీ ఈ 4 లక్షణాలు కలిగినటువంటి మనుషులు సమాజంలో ఉన్నారు. వీళ్ళ దృష్టి నా బిడ్డ మీద పడకూడదని ఎంతమంది అనుకుంటారు? పాపులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు. వీళ్ళ మధ్యలో నా బిడ్డ పడితే వాడు పాప అయిపోతాడు. అపహాసకుల మధ్యలో పడితే వాడు పాడైపోతాడు. దుష్టుల మధ్యలో ఉంటే వాడికి దుష్ట లక్షణాలు వచ్చేస్తాయి. మరి దీని మీద శ్రద్ధ పెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు? పాలు తాగుతున్నాడు లేదో చూసుకుంటున్నావు, వాళ్ళకి చలి పెడుతుందంటో చూసుకుంటున్నావు, వాడు ఎందుకు ఏడుస్తున్నాడో చూసుకుంటున్నావు, అన్ని విషయాల్లో శ్రద్ధ పెడుతున్నావు. కానీ వాడు ఎక్కడున్నాడనే సంగతిని మాత్రం గుర్తెలగాలి. తల్లిదండ్రులుగా అందరి బాధ్యత ఇది. బిడ్డ పుట్టగానే ఇంకా లేక పుట్టాడంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఇంకా అసలు ఇంకా నెత్తి పెట్టుకుంటారు. ఇంకా నెత్తి మీదే ఎవరు వచ్చినా కూడా ఎవరండి వాళ్ళు ఏ జబ్బు అంటుకుపోద్దని భయపడిపోతారు. మంచిదే, కానీ అంత అతి జాగ్రత్త కూడా మంచిది కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి మనిషి అసలు వాడు దైవికమైనటువంటి గుణాలు వాడిలో ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకోవాలంటున్నాడు. చూడండి, అదే సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 22:20-11 చూడండి ఒకసారి. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను. మనకి వాడు తెలియజేస్తాడంట. ఎలా తెలియజేస్తాడు? తన చేష్టల వలన మనకి తెలియజేస్తాడంటండి. ఎలా తెలియజేస్తాడు? తన నడవడిక శుద్ధమైనదో కాదో అని వాడు ఏం చేస్తాడంట? మనకి తెలియజేస్తాడంటండి. ఎలా తెలియజేస్తాడు? ఒక కుర్రోడు ఏదన్నా అన్నాం అనుకోండి, అమ్మ ఏంటమ్మ ఇలా ఉన్నాడు అన్నాం అనుకోండి, ఏమంటారు తెలుసా? ఊరుకోండి, మా పిల్లోడి మీదే ఉంటాయి నీ కళ్ళు, ఆడు చిన్నపిల్లోడు ఆడికేం తెలుసు అనేస్తారు, తల్లిదండ్రులు అనేస్తారు ముందు. కానీ వాడు చెబుతున్నాడు మనకి, నేను దొంగోడిని, నేను రౌడీని అని చెబుతున్నాడు. ఆడికి తెలియదు, కానీ తెలియకుండానే చెప్తున్నాడు. ఇప్పుడు ఇలా వెళ్తా పక్కింట్లో పట్టుకొచ్చి ఇంటికి ఇట్టేయడు అనుకోండి, వాళ్ళు ఏ లక్షణం ఉంది? అదే దొంగతనం అన్న సంగతి వాడికి తెలియదు, కానీ పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలండి? వీడిలో ఏ లక్షణాలు ఉన్నాయి? సత్యవాన్ ఇందులో ఏ లక్షణాలు ఉన్నాయి? వీడిలో దొంగ లక్షణాలు ఉన్నాయి. నువ్వేమంటావు? చిన్నపిల్లడు ఆడికేం తెలుసండి అని నువ్వు సమర్థిస్తావు. కానీ అప్పుడే శ్రద్ధ వహించాలి. 3 భాగాలు ప్రధానంగా మనుషులు: పాపులు, అపహాసకులు, దుష్టులు. ఈ లక్షణాలన్నీ అక్కడ ఉన్నాయి. వాళ్ళతో పాటుగానే దేవుని మాట ధ్యానించేటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి దూరం ఉంచుతాం మనం. అక్కడికి వెళ్ళకరా, నువ్వు మతం మార్చేస్తారు నిన్ను. అక్కడికి వెళ్తే నువ్వు మారిపోతావు, మంచి మాట వినకూడదు, నువ్వు చెడ్డ మాట వినాలి, మంచి మాటలు వింటే నువ్వు మారిపోతావు, రే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అంటారు. కానీ ఆ 3 లక్షణాలు మాత్రం బాగా వంటకెక్కుతాయి. శుద్ధమైనదో కాదో వాడు తన చేష్టల వలన తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి, ఒకవేళ అందులోకే వెళ్ళిపోయి వాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33 చూడండి. 15:33 దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు. అంటే వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు? వాడు ఎవరితో ఉంటున్నాడు? బాగా సరదాగా తిరిగి వాళ్ళతో ఉంటున్నాడు అనుకోండి, వాడిని ఎలాగ అర్థం చేసుకోవాలి? వీడు జులై అయిపోతాడు. బాగా పుస్తకాలు చదివే వాళ్ళతో తిరుగుతాడు అనుకోండి, వీడు మంచి చదువు అవ్వచ్చు. బాగా గేమ్స్ ఆడేవాడితో తిరుగుతాడు అనుకోండి, అమ్మో వీడు కూడా పెద్ద గేమర్ అవుతాడేమో. మరి ఏమన్నా ప్రయోగాలు చేస్తాడు అనుకోండి, వీడు పెద్ద ప్రయోగాలు చేస్తాడేమో. చీటికి మాటికి చెర్లు ములుగుతాడు అనుకోండి, ఆ నెల చేయాలి. ఎలా అర్థం చేసుకోవాలి? వీడు రైలు చెరువు వేస్తాడేమో అనుకోవాలా? మీరు గమనించాలి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ లక్షణాలు ఏంటనేది వాళ్ళు తమ చేష్టల వలన మనకి తెలియచేస్తారు. వాళ్ళకి తెలియదు, నేను ఇలా చేస్తానని కూడా వాళ్ళ పిల్లలకి తెలియదు చాలా వరకు. కానీ వాళ్ళకి తెలియజేసినప్పుడే మనం శ్రద్ధ వహించాలి.
పిల్లల పట్ల ప్రధానంగా 2 విషయాలు ఇక్కడ. నడక, నడవడిక. ఈ 2 చాలా ఇంపార్టెంట్. నడక, నడవడిక 2 ఇంపార్టెంట్. నడక అంటే నడుస్తూ నేర్పడమా? నడక అంటే ఎవరితో నడుస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరితో వెళ్తున్నాడు, అది ఇంపార్టెంట్. నడవడిక అంటే వాడి వైఖరి ఏంటి, వాడి ప్రవర్తన తీరేంటి, వాడి విధానం, వాడి యాటిట్యూడ్ ఏంటి అనేది. ఈ 2 చూసుకోవాలి. నడక, నడవడిక. ఈ 2 సరిగా లేకపోతే నడక బాగుంది కానీ నడవడిక బాగలేదు, ఏం ఉపయోగం? నడవడిక బాగుంది కానీ నడకలేదు, ఏం ఉపయోగం? ఇది ఎలా ఉంటుందంటే, యుద్ధానికి వెళ్ళేవాడు అన్నీ ధరించుకుని ఇంట్లో కూర్చున్నట్టు ఉంటుంది. ఓ పక్కన డాల్ పట్టుకున్నాడు, ఓ పక్కన కత్తెట్టుకున్నాడు, మొత్తం డ్రెస్ వేసుకున్నాడు. మరి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటాడు వాడిని ఏమంటారు మరి? అలా ఉంటుంది అనమాట. కనుక ఈ 2 ఇంపార్టెంటే. తల్లిదండ్రులుగా ప్రధానంగా ఈ 2 ప్రస్తుతం ఉన్న సమాజంలో బిడ్డల్ని పెంచాలంటే నడక, నడవడిక 2 చూసుకోవాలి. ఇక్కడ అమ్మలు ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు, నానమ్మలు ఉన్నారు, ఇంకా బిడ్డలు పుట్టాల్సినటువంటి బిడ్డలు ఉన్నారు. కాబట్టి అందరికీ మాటలు అవసరం. నీ బిడ్డకి గారాబం ఉండొచ్చు, నీ బిడ్డ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ నీ బిడ్డ ఏ దారిలో వెళ్తుందో నువ్వు చూడాలి. మీ పిల్లల పాస్వర్డ్ మీకు తెలుసా? మొబైల్ ఫోన్లో మీ పిల్లల పాస్వర్డ్ మీకు తెలుసా? మీ పిల్లలు మీకు పాస్వర్డ్ ఇవ్వలేదని అంటే ఆ ఫోన్లో ఉండకుండా ఏవో ఉన్నాయని అర్థం, మాట్లాడకుండా ఏవో మాట్లాడుతున్నారని అర్థం. అర్థమవుతుందా? పాస్వర్డ్ తెలియకపోతే నా పాస్వర్డ్ అందరికీ చెప్తాను, మా పిల్లలందరూ తెస్తారు, వాళ్ళది చేసుకుంటారు. అంటే మనం ఆలోచించాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి. నడక, నడవడిక ఈ 2 చాలా ఇంపార్టెంటే. 3 భాగాలు ప్రధానంగా ఉన్నాయి. ఒక భాగం అయితే వేరుగా ఉంది, కానీ వేరే భాగంలోకి వెళ్ళరు. ఈ 3 భాగాల్లోనే పిల్లలందరూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళని గమనించాలా వద్దా? గమనించాలి. కనుక నడక, నడవడిక ఈ 2 మనకు చాలా అవసరము. సామెతల గ్రంథం 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచన భాగం. రత్నకుమారి గారు వింటున్నారా? చెడు నడవడి కలిగిన వాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును అన్నాడు. వాడి నడవడికలో చూడాల్సిన విషయాలు ఇవే. చెడు నడవడికని కలిగిన వాడు ఏం చేస్తాడంట? దోషపు మాటలు వింటాడంటే వీడు మంచి మాటలు విండు, చెడిపోయిన మాటలు వింటాడు, చెడ్డ మాటలు వింటాడు, చెడు పనులు చేయడం వీడికి ఇష్టం. కనుక వాడు చేస్తున్న పనులను బట్టి వీడు చేసేది చెడా మంచా అనేది కూడా మనం గమనించుకోవాలి. వాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు ఏం చేస్తాడంట? చెవియొగ్గును. అంటే వీడు అబద్ధాలు కోరాడు. వీడు చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంతమంది లేరు? మరేమ్మా ఎంత సీరియస్గా ఉందో. చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంతమంది లేరు అమ్మా? వాళ్ళకి అది అబద్ధమో కాదన్న సంగతి తెలియదు, కానీ అన్ని అబద్ధాలు ఆడతారు వాళ్ళు. అంటే వాళ్ళకి హానికరమైన మాటలు పలుకుచుండగా వాళ్ళకి ఇష్టం. అంటే ఈ ప్రభావ లక్షణాలు ప్రధానంగా చాలా వరకు తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నవి కూడా ఉంటాయి. వాళ్ళ తాతలు చేసినవో, వాళ్ళ అమ్మమ్మలు చేసినవో అవి కూడా కొంత వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. రోగాలు వచ్చినట్టుగా, రోగాలు వంశపారంపర్యంగా ఎలాగో వస్తాయో ఆ లక్షణాలు కూడా కొన్ని వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. మరి మనకి వాక్యం పట్ల సరైనటువంటి శ్రద్ధ లేదనుకోండి, అవన్నీ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. మనం ఎదిగిన తర్వాత నేర్చుకుని అయ్యో 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 నేర్చిన ఆ లక్షణాలు వాళ్ళు సంపాదించుకుంటారు. తర్వాత చాలా ఇబ్బంది పడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక చిన్ననాటి నుండి ఆ పిల్లలు ఎలా పెరిగారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారనే ఆలోచన మనకు తప్పనిసరిగా ఉండాలి. వాడు చెడు మాటలు వింటున్నాడా, దోషం మాటలు పలుకుతున్నాడా, అలాంటి మాటలు మాట్లాడుకునే వారి మధ్యలో ఉంటున్నాడా? ఈ మధ్యకాలంలో చాలామంది నల్లకాయ ఇచ్చేస్తున్నారు అందరికీ. ఏంటన్నది చెప్పండి అమ్మా, మీరు సొప్పండి. నల్లకాయ ఎంతమంది ఇస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి నాకు. అసలు తాగిన వాళ్ళు ఉంటున్నారు ఒకరు కూడా. నిన్న కూడా ఆడెవడో ఆడికి దాహం వేస్తుందంటే థమ్సప్ అలా పొయ్యగానే టపటపటపటప తాగేసింది ఇంత పిల్ల.
3 గుటకల కింద తాగేసింది. నేను మంచిని తాగుతాకే ఎత్తుకుని తాగుతున్నాను నెమ్మది. డ్రింకులు బాగా తాగేవాళ్ళు అందరూ కాబోయే త్రాగుబోతులు అన్నమాట వాళ్ళు. అర్థమవుతుందా? కూల్ డ్రింక్స్ బాగా తాగేవాళ్ళు రేపటి తరములో కాబోయే త్రాగుబోతులు వాళ్ళు. వాటి నిండా కెమికల్ ఉంటుంది. అందులోకి ఈ నల్లకాయ అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అందులో ఇది కలుస్తుంది. ఏది అందులో ఉంటుందే అదే అందులో కలుస్తుంది. ఆల్కహాల్ అంటారు దాన్ని. కానీ వీళ్ళకి కాబోయే త్రాగుబోతులు అవుతారు. ఏంటి కూల్ డ్రింక్ కొడుకోవడానా మళ్ళీ ఏదో చెప్తావు. అప్పుడు రేపు పొద్దున్న తాగుబోతుడు అవుతాడు. అప్పుడు ఇది తాగుతాడు కదా, ఇది తాగలాగా అయిపోతాడు. అప్పుడేమంటావు? అప్పుడు మీరు చెప్పారు నేనే ఏం లేదు, ఇప్పుడు సత్తనాను అని మళ్ళీ నువ్వే అంటావు. కాబట్టి ఇది బండ గుర్తుపెట్టుకోండి అంతే. వాళ్ళు పచ్చి తాగుబోతులు అయిపోతారు రేపు పొద్దున్న. వాళ్ళ లివరు, ఊపిరితిత్తులు, అవయవాలు అన్నీ దెబ్బతింటాయి. అంటే నువ్వు తీసుకోవలసిన శ్రద్ధ అన్నిటి మీద తీసుకుంటున్నావు, కానీ బిడ్డ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రద్ధ తీసుకుంటున్నావు. ఒకవేళ వాళ్ళమ్మ నాన్న వద్దంటే ఈ పక్కన ఇంకొకరు ఉంటారు కదా, వాళ్ళు తాగుతూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి నాకు అది కావాలి అంటే మీ నాన్న అలాగే అంటాడు తాగరని వాళ్ళు అలవాటు చేస్తారు. ఇంట్లో నేను ఎప్పుడు ఇవ్వలేదు కదా, వాడికి ఎలాగ అలవాటు అయిందంటే మరి పక్కింటి వాళ్ళు ఇచ్చారు. మీ నాన్న అలాగే అంటాడు రా, ఈయన చెప్పినా అంతే శాదత్తపడు, నువ్వు తాగు. కనుక మనం శ్రద్ధ పెట్టాల్సిన విషయాల మీదేమో అశ్రద్ధ, కావాల్సిన విషయాల మీదేమో అస్సలు పట్టించుకోం. మమ్మల్ని ఎలా చూస్తారంటే డ్రింక్ వద్దన్నాం అంటే మమ్మల్ని ఎలా చూస్తారంటే ఈడెవడు ఏమొద్దంటాడా, అసలు ఏమొద్దంటాడు ఎవడు ఈడు అనుకుంటారు. నీకు దండం పెడతానమ్మా, మాకు వద్దు. మన ఆరోగ్యం, మన ఆయుష్ ఎవరిచ్చారు మనకి? మరి దేవుడు ఇచ్చినప్పుడు దేవుని కొరకు దాన్ని కాపాడుకోవాలి కదా. చచ్చిపోయే వాళ్ళని ఎప్పుడైనా ఎలాగైనా చచ్చిపోతాం. ఆడేమంటాడంటే ఎలాగైనా చచ్చిపోతాం, బాగా తాగాలి అంటాడు. ఇద్దాం సప్ప. కాబట్టి ఇది వాళ్ళకి అర్థమవుదు. మరి చిన్ననాటి నుంచి తీసుకోవాల్సినటువంటి శ్రద్ధాశక్తులు మనం తీసుకోకపోతే మనము ఆ చిన్న టెంకగా ఉందే మనమే దాన్ని మందేసి చంపేస్తున్నాం అన్నమాట. ఆ చిన్న టెంకని మరి అప్పుడే దాన్ని అలా చంపేస్తే అది ఫలాలను ఇస్తుందా రేపు? మరి ఎదిగి చక్కని కాయలు కాస్తని మనంతా తినేస్తున్నాం కదా, అప్పుడు ఈ కాయలు ఇవ్వదు నీకు. ప్రతిరోజు తాగి చదువుతామంటాడు, అరే అంటాడు. అప్పుడు చూడాలి నీ పరిస్థితులు ఎలా ఉంటాయో. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నేనేం చేయాలి అని అడుగుతున్నాడండి. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి నేనేం చేయాలి, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అంటున్నాడు. అంటే ప్రభువారు ఏం చేశారంటే కొన్ని విషయాలు చెప్పారు. ఆయన అన్నారు, నువ్వు నరహత్య చేయొద్దు, వ్యభిచారించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపుచ్చొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించి ప్రేమించు అని ఆ యవనస్తుడితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. చెప్తే వాడంటాడు, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 20వ వచన భాగం, అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అమ్మ నేను ఈ విషయాలు మీకు అర్థమవుతున్నాయండి? నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ పెద్దవాడి పేరు ఏం పేరు మర్చిపోయినాము నేను, విజయలక్ష్మి గారు. అర్థమవుతుందమ్మా? నేను ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఉత్తినే అర్థమవుతుంది కదా. వీడు చిన్నప్పటి నుంచి కూడా అన్నీ నేర్చుకుంటే వాడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారితో, నేను బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే. అంటే వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ఏం నేర్పించారు చెప్పండి? అక్కడ ఉంది, నరహత్య చేయవద్దు అంటే వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారు? ఒరే మనుషుల్ని చంపకూడదు, తప్పురా అని నేర్పించారు. తర్వాత వ్యభిచరించవద్దు, వ్యభిచారం భయంకరమైన పాపం, తప్పురా అని చెప్పారు. తర్వాత దొంగతనం చేయకూడదు, తప్పురా అని చెప్పారు. తర్వాత ఒరే అబద్ధ సాక్ష్యం, అబద్ధం వేరు, అబద్ధ సాక్ష్యం వేరు. మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు. ఇవన్నీ ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేర్పించారండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ప్రభు అన్నాడు, ఇవన్నీ నువ్వు చేయాలంటే ఇవన్నీ కూడా నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను? చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. అసలు మా వాడికి ఏ అవలక్షణాలు లేవండి అసలు అని, మా వాడికి అసలు ఎంత మంచోడో రండి మా వాడు అన్న. అప్పుడు ప్రభు అన్నాడు, వెరీ గుడ్, నువ్వు చాలా మంచి లక్షణాలు ఉన్నాయని అతన్ని ప్రేమించాడంట. ప్రభు వారు ప్రేమించి వెరీ గుడ్, నువ్వు చాలా మంచోడివే అని, నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము,
అప్పుడు పరలోకమందు నీకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకు ఒకటి కొదువు ఉంది. నీకేముంది విజయలక్ష్మి? వింటున్నావమ్మా? నీకేముందంటే ధనం ఉంది. ఏముంది? ధనం ఉంది, బాగా ధనం ఉంది. కాబట్టి ఆ ధనాన్ని అంతా ఎవరికన్నా ఇచ్చేసి అమ్మేసి నువ్వు వచ్చి ఏం చేయాలా? నువ్వేమడిగావు? నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలన్నావు కదా. ముందు చేసినవన్నీ మంచివే, చెడ్డవి కాదు, మంచివే. కానీ ఇది కూడా నీ లోపం కనబడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? నన్ను వచ్చి నన్ను వెంబడించన్నాడు. వెంబడించాను కానీ ఆడికి అక్కడ లేని బాధ వచ్చేసింది. బాధ వచ్చి ఏం చేశాడు చూడండి. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకుని దుఃఖపడుచు. అతనిలో ఉన్న లోపం ఏంటి చెప్పండి? ఏంటి లోపం? మంచోడు కదా అతను, అంటే చాలా మంచోడు. దొంగతనం చేయడు, అబద్ధం ఆడు, వ్యభిచారం చేయడు, తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు. కానీ ఏం లోపం ఉందంటే విపరీతమైన ధన వ్యామోహం ఉంది అతనిలో. ధన వ్యామోహం ఉంది. మీ పిల్లోడు చిన్నప్పటి నుంచి కూడా డబ్బు మీద వ్యామోహంతో ఉన్నాడేమో. వాడు డబ్బులు చూస్తుంటే చెవులు రెండు పైకి వెళ్ళిపోతున్నాయేమో. ఎప్పుడైనా చూసావా? చిన్నపిల్లలు చూడండి, డబ్బులు చూడగానే అలా పట్టేసుకుంటారు. డబ్బు చూడగానే అలా పట్టేసుకుంటారు. మా వాడు కోటీశ్వరుడు అయిపోతాడేమో. కోటీశ్వరుడు అయిపోడు, నిన్ను సంపి అవుతాడు. ఆడు నిన్ను సంపి అవుతాడాడు. ఆడంతట అవడాడు. చిన్నప్పటి నుంచే అంత రూపాయిని గట్టిగా పట్టేసుకుంటాడంటే వాడికి ఏ వ్యామోహం ఉంది? ధన వ్యామోహం ఉంది. అందుకే అంటే నీకు ఈ లోపం ఉంది అంటే వాడు ఏం చేసాడు తెలుసండి? ఏడుస్తే వెళ్ళిపోయాడంటండి. ఎలా వెళ్ళిపోయాడంట? ఏడుస్తా వెళ్ళిపోయాడంటండి. ఓరు బాబు నా వాళ్ళకి అది ఇది అన్నీ బాగానే చెప్పాను కానీ అన్నీ ఇంకేదన్నా చేయమంటాడేమో, చేసేద్దాం, నా టాలెంట్ ఏంటో చూపిద్దాం అనుకున్నాడు. కానీ ఇది నీకు లోపంగా ఉంది, విడిచిపెట్టాను. కానీ సాధారణంగా ఏ మనుషులైనా ఎక్కడ తేలిపోతారు తెలుసా? డబ్బు దగ్గర తేలిపోతారు. అంత మంచిదండి డబ్బు. అమ్మా అసలు భలే తేలిపోతారండి. నాకు భలే ఇప్పటికే అసలు నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట ఆ డబ్బు దగ్గర. డబ్బు దగ్గర ఖచ్చితంగా సరిపోతుంది. నేను ఒకసారి ఇక్కడ ఎక్కడో మొత్తమే చెప్పాను, ఈ డబ్బు మంచిది కాదు చి అని ఒక్క మాట అనమన్నానండి. ఒకళ్ళు కూడా అనలేదండి అసలు. ఇప్పుడైనా అంటారు మీరు? ఒకవేళ పొరపాటున పడిపోయింది అనుకుంటారు, ధనలక్ష్మి ధనలు కళ్ళగద్దేసుకొని లోపలెట్టేసుకోమని చి అంటావా? సి అంటేనంట ఏమైపోద్దండి? ధనలక్ష్మి వెళ్ళిపోద్ది అంటండి. ఇస్తారు గారు అలా చూస్తారేంటండి? చి అంటే చి అంటే ఏమైపోద్దంట? వెళ్ళిపోద్ది అంటండి. కానీ దేవుడు నిన్ను చీ అంటాడని తెలుసా మరి? ఆయన అదే అన్నాడు, నీకు అన్నీ బాగున్నాయి, ఇది ఒకటి మాత్రం ఉంది, నువ్వేం చేయాలి ఇప్పుడు? తీసుకోవాలి. అంటే విచిత్రం ఏంటి చెప్పనా? అతనికి ఆ తల్లిదండ్రులు అన్నీ నేర్పారు కానీ డబ్బు దగ్గర ఎలాంటి జాగ్రత్తలు ఉండాలో నేర్పలేదు. ధనం దగ్గర ఏ జాగ్రత్త తీసుకోవాలో నేర్పలేదు. అందినంత ఇచ్చేస్తూ ఉంటారు చాలామంది. అందినంత ఆడి వయసుకి ఈ డబ్బుకి సంబంధమే ఉండదు. ఒక చిన్న విషయం చెప్తాను. మీరు నిన్న అనుకుంటే పేపర్లో వచ్చినట్టు, నిన్న పేపర్లో వచ్చినట్టుంది. భార్య భర్త వాళ్ళకు ఒక కొడుకు. ఈ కొడుకు చదువుకుంటున్నాడు, కొద్ది చదువుకుంటున్నాడు. భార్య అందంట, ఏవండి మరి మన కొడుకు బాగా చదువుకోవాలి కదండి, మరి బాగా చదువుకోవాలంటే మరి డబ్బు కావాలి కదండి, మరి డబ్బు కావాలంటే మనకు అంత ఉందా? మరి లేదు కదండి. కాబట్టి ఓ పని చేస్తే బాగుంటుందని నాకు చాలా ఆశగా ఉంది అందంట. ఏం ఆశగా ఉంది చెప్పంటే, మీ కిడ్నీ ఒకటి అమ్మేయండి అందంట. దేనికి నీకు అంటే పిల్లోడు చదువు కోసం. ఈవిడ కిడ్నీ అమ్మేయచ్చు కదా. ఈవిడ కిడ్నీ కాదు, భర్తను అంటుందంట, ఏమండి మీరు కిడ్నీ అమ్మేస్తే మనకు కొన్ని లక్షల రూపాయలు వస్తాయి కదా, అప్పుడు మన కొడుకుని బాగా చదివించుకోవచ్చండి. పాపం ఆయన అమాయకుడు రోజు పోరెత్తంటే ఏం చేయాలో తెలియక ఇల్లు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకున్నాడు, కిడ్నీ అమ్మేశాడు, 10 లక్షలు వచ్చినాయి. 10 లక్షలు తెచ్చి ఇంటికాడ పెట్టి, అమ్మ మరి కొడుకుని బాగా చదివిద్దాం. చూసారండి, కొడుకుని ఏం చేస్తారు? బాగా చదివిస్తారు. బాగా చదివిందామని చెప్పేసి డబ్బట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. వెరీ గుడ్, అయిపోయింది. పొద్దున్న లేచినడికి 10 లక్షలు లేవు, భార్య లేదు, వెళ్ళిపోయింది. ఫేస్బుక్లో ఎవరో కుర్రోడ్ని చూసిందంట, ఆ కుర్రోడు దగ్గరికి వెళ్ళిపోయింది 10 లక్షలు పెట్టుకుని. డబ్బు మంచిదేనా అమ్మా? డబ్బు మంచిదేనా? అసలు అది ఎవరిని మోసం చేస్తుంది?
వీళ్ళని మోసం చేయదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అందులో బాధితులు? భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, ఎవరైనా సరే. వాడు చిన్ననాటి నుండి అందులోనే వాడు ఉన్నాడు అనుకోండి, వాడు మోసగాడు అయిపోతాడు, అబద్ధికుడు అయిపోతాడు, నరహంతకుడు అయిపోతాడు, దొంగతనాలు చేస్తాడు, అవసరమైతే తల్లిదండ్రులు కూడా చంపేస్తాడు. ఇంతగా బిడ్డకి అసలు ఏమీ తెలియదు, కానీ ఎంత మెలిట్ని చూసారా, ఎంత మెలిట్టిందో. పట్టుకున్నారు పోలీసు వాళ్ళు, ఆ ఫేస్బుక్ కొన్ని పట్టుకున్నారు, ఈ బుక్ ఆమెను కూడా పట్టుకున్నారు, ఇద్దరిని పట్టుకున్నారు. అంటే ఎలా చూసినప్పటికీ కూడా లోకంలో ఉన్నవి మనకు అవసరాలకు వాడుకుంటాకే తప్ప వాటిలోనికి మనం ప్రవేశించకూడదు. అందుకనే బిడ్డలు చేసేటువంటి పనులన్నీ ఇప్పుడు మీకు చెప్పాను నేను. అసలు వాడి లక్షణాలు ఎలాంటివి, వాళ్ళ లక్షణాలు, నా లక్షణాలు ఇలాంటివి అని వాడు చెప్తాడు. అసలు తీసుకోవాల్సిన బాల్యంలో తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ ఏంటి, అసలు బాల్యం నుండి వాడు ఏ లక్షణాలు కలిగి ఉంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ చేష్టల వలన వాడు నడవడిక నా ఇలా ఉందని వాడు చూపిస్తున్నాడు. ఈ విషయాలన్నీ మీకు ఇప్పుడు చెప్పాను నేను. కానీ ఈ విషయాలన్నిటిలో నుంచి కూడా బయటకు వచ్చి వాడు ఎలా ఉంటే దేవునికి దగ్గర అవుతాడు, మరి ఎలా ఉంటే దేవుణ్ణి గణపరచగలుగుతాడు, వాడు ఎలాంటి వాడో తెలియజేశాడు. మరి దాన్ని ఎలాగ మనం గమనించుకోవాలి, ఎలా వాడికి నేర్పాలి, ఎలా మనం తెలియచేయాలి. అందులో ముఖ్యంగా స్త్రీల పాత్ర, తల్లుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎక్కువసేపు పిల్లలందరూ ఉండేది ఎవరి దగ్గర? తల్లుల దగ్గరే కదా. తండ్రి దగ్గర వస్తారు, హాయ్ బాగున్నావా అంటాడు, డాడీ నాకు అది కావాలంటాడు, కొన్ని చేస్తాడు, మళ్ళీ వ్యాపారానికో పనికో వెళ్ళిపోతూ ఉంటాడు డాడీ. కానీ ఇంటి దగ్గర ఉండేది ఎవరు అంటే ఎక్కువ తల్లే. ఇక్కడ చాలామంది, ఎక్కువ మంది అసలు ఇంకా అత్తమాను అమ్ముకొంగటి తిరుగుతానే, బాధ్యత సరిగా తీసుకోకపోతే చాలా ప్రమాదం. అందుకనే పిల్లలందరినీ కూడా మనం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏంటంటే 71వ కీర్తన 5వ చరణం, మా ప్రభువా యెహోవా మా నిరీక్షణ ఆస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అన్నాడు. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అన్నాడు. అంటే పిల్లలను చిన్ననాటి నుండి కూడా దేవుని ఆశ్రయం చేసుకునేటువంటి పిల్లలుగా వారిని పెంచాలి. దేవునిని ఆశ్రయంగా చేసుకునేటువంటి పిల్లలుగా వారిని పెంచాలి. అప్పుడు వారికి అవలక్షణాలు కాదు, అన్ని దైవిక లక్షణాలు వస్తాయి వాళ్ళకి. దుష్టులకు దూరంగా ఉంటారు, అపహాసకులకు దూరంగా ఉంటారు, పాపులకు దూరంగా ఉంటారు, వాక్యపు అనుభవాల్లోకి వెళ్తారు. దేవుణ్ణి ఆశ్రయించేటువంటి బిడ్డలుగా వారిని తీర్చిదిద్దాలి. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. మీ దగ్గర బైబిల్ ఉంటే చక్కగా చూడండి అమ్మా. విజయలక్ష్మి, నీకు బైబిల్ లేదమ్మా, నీకు మీ అత్తగారు తీసుకోలేదు, ఎవరో ఒకరు తీసుకోమ్మా, చూడమ్మ తల్లి. 17వ అధ్యాయము 33వ వచ్చిన భాగం చూడండి. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు అని. ఎవడు? గొల్లియాతు. వాడికి చిన్నప్పటి నుంచి ఏం నేర్పారంటే వాళ్ళ అమ్మ నాన్న? యుద్ధానికి వెళ్ళాలమ్మా అంటున్నారు లేదా? చిన్నప్పటి నుంచి ఏం నేర్పారంటే యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి చిన్నప్పుడే వాడికి కత్తి ఇచ్చారు, చిన్నప్పుడే వాడికి డాల్ ఇచ్చారు, చిన్నప్పుడే యుద్ధం చేసి గెలవాలి, అందరినీ చంపేయాలి. యుద్ధం అంటే ఏంటి? అందరినీ చంపేయడమే కదా. మరి మీరు చైనా వాళ్ళు తెలుసా? మీకు చైనా వాళ్ళు తెలుసా? ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారా? ఎంతమందిలో ఎవరెవరో కూడా గుర్తుపట్టలేము. అందరూ ఒకేలా ఉంటారు. చైనా వాళ్ళు అందరూ ఒకేలా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? జిమ్నాస్టిక్లు నేర్పుతూ ఉంటారు పిల్లలకి. వాళ్ళు చిన్ననాటి నుండి చేసే పిల్లల పట్ల వాళ్ళు తీసుకునే శ్రద్ధ శక్తులు ఏంటో తెలుసా? జిమ్నాస్టిక్ చేయాలి అంటే వాళ్ళు ఆ బాడీ అంతా స్ప్రింగ్ లాగా తిరిగేయాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారో తెలుసమ్మా, తీసుకెళ్ళి ముందు నీటిలో పడేస్తారు. పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి నీటిలో పడేస్తారండి. వాళ్ళు నీటిలో పడేస్తే ఆడు ఉక్కురు బిక్కురు అయిపోయి ఆడుకుంటూ ఆడే కొట్టుకుంటా రావాలంతే. ఈ 2 కాళ్ళు బలవంతంగా ఇలా వెనక్కి వచ్చేస్తారు చిన్నప్పుడే. మనమైతే 2 కాళ్ళు ఇలా ఉంచేస్తారు, చేతులు ఇలా ఉంచేస్తారు, మెడలో తిప్పేస్తారు. వాళ్ళకి అంత శ్రద్ధాశక్తులు పెడతారు. బాల్యం నుండి కూడా యుద్ధాభ్యాసం చేశాడు. దావీదా, నువ్వేంట్రా బాబు, నీకేం రాదు, నువ్వు చిన్నోడివి, నువ్వు బాలుడివి అంటాడు. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? రాజా, నువ్వు అలా అనుకుంటున్నావా? నేను చిన్నప్పటి నుంచి ఏం చేశాను తెలుసా? సింహం వచ్చింది, ఏం చేశాను? చంపేశాను అంతే. ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా ఏం చేశాను? చంపేశాను. ఇప్పుడు వాడి మీద యుద్ధానికి వెళ్తుంది కదా, వాడి మీద యుద్ధానికి వెళ్తాను. యుద్ధానికి వెళ్తే వాడిని అంటాడు, ఒరే నువ్వు కత్తులు ఈట్లు వేసుకుని వాళ్ళ తరపున నువ్వు వస్తున్నావు, కానీ నేను ఎవరి తరపున వస్తున్నాను తెలుసా? చెప్పాలి మరి. ఇది కూడా చెప్పరా? అక్కడ చదువుతారు, అక్కడ ఒకసారి చదవండి. 47. అప్పుడు యెహోవా
కత్తి చేత ఈటి చేత రక్షించువాడు కాడు అంటాడు. 45వ వచనం. దావీదు, నువ్వు కత్తి ఈటె బల్లెం ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అంటాడు. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే, బాల్యము నుండి దావీదు దేవునిపై ఆధారపడ్డాడు. ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది అది పెట్టుకోండి, బాగుంటుంది. దేవుని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? దేవుని మీద ఆధారపడడం వస్తుందండి. బాల్యము నుండి కూడా దావీదు ఏం చేశాడు? దేవునిపై ఆధారపడ్డాడు. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది అంటే, దేవునిపై ఆధారపడతాం. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని మీదే ఆధారపడతాం, ఇంకెవరి మీద ఆధారపడం. మీరు చెప్పండి, ఇప్పుడు కోటీశ్వరుడైనా, గొప్పవాడైనా, పేదవాడైనా, ఎలాంటోడైనా ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి ఏం చేయాలా? వెళ్ళిపోవాలా వద్దా? సడన్గా గుండగలాగైపోతే ఏమైపోవాలా? వెళ్ళిపోవాలా, ఉండాలా? అప్పుడు నీ కళ్ళెదురు కూడా నీ భర్త కనపడతా ఉంటాడు, బిడ్డలు కనపడతా ఉంటారు, చుట్టూ ఉన్న జనాభా కనపడతా ఉంటారు. అందరూ కనపడినా మనం ఏం చేస్తాం? నేనేం చేస్తున్నాను? వెళ్ళిపోతున్నాను. మీరు జాగ్రత్త. ఇంతకు మించి ఏమైనా చేయగలమా? అంటే ఏదో ఒక రోజు నీ భూమి నుంచి ఏమవుతుంది? విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అందుకనే వెళ్ళిపోయే లోపల పిల్లలకు నేర్పాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించడం నేర్పాలి. అర్థమవుతుందా? దేవుని మీద ఆధారపడడం వాళ్ళకు వస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల దేవుని మీద ఆధారపడడం వస్తుంది. అలాగే 119వ కీర్తన 105వ చరణం. 119, 105. 119, 105. నీ వాక్యము నా పాదములకు దేవును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. అంటే దావీదు దేవుని త్రోవలో నడుస్తున్నాడు. చూసారా? దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల ఏమొచ్చింది? ఆయనకి దేవుని త్రోవలో రావడం వచ్చింది. దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో, ఎలా వెళ్ళాలో ఏంటో నేర్చుకున్నాడు. మనం నేర్పాల్సినటువంటి త్రోవ విధానం అది పిల్లలకి. ఎవరే కోడిగుడ్లు తినరా, పాలు తాగరా, బాగా బలం వస్తుందిరా అన్నాం. బలం మంచిదే, మరి శరీరానికి బలం కావాలి కదా. మరి ఈ బలం వద్దా? ఆయన త్రోవలో నడవడం వస్తుంది ఆయనను ఆశ్రయించిన వారికి. ఆయనపై ఆధారపడడం వస్తుంది. అంతేకాదు, చూడండి మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను మీకు. గొల్యాత్ మీద ఏం చేశాడు దావీదు? తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు గొల్యాతుని ఒక అపవాదం అనుకుందాం కాసేపు. గొల్యాతుని ఒక అపవాదం అనుకుందాం. దేవుణ్ణి ఆశ్రయిస్తే అపవాదిని ఎదిరించే శక్తి కూడా వస్తుంది. ఏ సందర్భంలో ఎలా బ్రతకాలో ఏంటో మనకు అర్థమవుతుంది. మనం వాడికి నేర్పాల్సింది ఏంటంటే, అపవాదిని ఎలా ఎదిరించాలో నేర్పాలి. ఎదురుగుండా గొల్యాతు లాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు, చాలా పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలంటే దావీదులాగా దేవుణ్ణి ఆశ్రయించడం నేర్పిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో వస్తుంది. లేదనుకోండి, ప్రతిదానికి అమ్మ దగ్గరికి వస్తాడు, నాన్న దగ్గరికి వస్తాడు, ఆడు అలాగంటున్నాడు, ఇటు ఇలాగంటున్నాడు, ఏం చేయమంటావు? వాళ్ళకి ఆలోచన, వివేచన, జ్ఞానం లేదు, అడిగి చచ్చిపోయాడు. అది నువ్వు నేర్పాలి. నా దగ్గర కాదు, నువ్వు దేవుణ్ణి ఆధారపడాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. వాడు అపవాది అయితే ఎలా ఎదిరించాలనే విషయం నువ్వు నేర్పాలి. వాడికి బాల్యము నుండి నేర్పాలి. మొక్క ఎదుగుతుంది, దానికి ఎరువు వేస్తున్నావు, దానికి పూత పట్టే సమయానికి ఏదైనా పెడితే మందు కొడుతున్నావు, పూత రాలిపోతుంటే రాలిపోకుండా మళ్ళీ మందు కొడుతున్నావు, కాయగా వచ్చిన తర్వాత పురుగు పట్టకుండా మందు పడుతున్నావు, అది మళ్ళీ రాలిపోకుండా చాలా జాగ్రత్తగా మళ్ళీ దాన్ని దింపుతున్నావు. ఇన్ని జాగ్రత్తలు అన్నిటి మీద తీసుకుంటున్నప్పుడు పిల్లల దగ్గర కూడా తీసుకోమంటున్నాడు దేవుడు. ఎందుకంటే బాల్యం చాలా ప్రాముఖ్యమైనది. యవ్వనకాలం కాదు. యవ్వనకాలంలో బాల్యం ఉందా లేదా? యవ్వన కాలంలో బాల్యం ఉందా? పెద్ద వృక్షంలో చిన్న టెంక్ ఉందా లేదా? ఇది అంతే. అంత పెద్ద చెట్టులో చిన్న టెంక్ ఉంది. అంటే ఆ పెద్ద వృక్షంలో టెంక్ ఉంది, చిన్న మొక్క ఉంది. అలాగే ముసలి వయసుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వయసులో బాల్యం దాటిపోయింది, యవ్వనం దాటిపోయి అంటే ఆ ముసలి వయసులో వచ్చినప్పుడు బాల్యం నుంచే కదా రావాలి. కనుక అప్పుడే శ్రద్ధ వహించాలి. అప్పుడు చూడండి, ఆ పళ్ళు వచ్చే టైంకి మీరు చిన్నపిల్లలకి పళ్ళు వస్తాయి కదా, ఆ పళ్ళు వచ్చే టైంకి మీరు ఇలాగ అనరా అస్తమానం పళ్ళు ఏమవుతాయి? ఒరే అలాగనకరా, తోసి పళ్ళు వస్తాయరా అంటాం. ఆ అస్తమానం ఎలాగ అనుకుంటే పళ్ళు ఏమైపోతాయమ్మా? ఇలాగ వస్తాయి. ఇలాగ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పళ్ళుని మళ్ళీ ఏం చేయాలంటే ఇలా నొక్కాలని మళ్ళీ ఏమేం చేస్తున్నారు దానికి చెప్పండి. 99% ఎక్కువ క్లిప్పులు ఎంచుకునేది ఎవరో? మగోళ్ళ ఆడోళ్ళ? అది నా ప్రశ్న. మరి అందం దెబ్బతినేస్తుందని. మగవాళ్ళు సాధారణంగా తక్కువ మంది, కానీ ఎక్కువ మంది ఎంచుకునేది ఎవరంటే మేకప్కి ఎక్కువ ఖర్చు పెట్టేది ఎవరు? ఆడవాళ్ళ మగవాళ్ళ? ఆడవాళ్ళే.
ఈ మహారాణులు, ఈ మేకప్ మహారాణిని చూసి పిల్ల మహారాణులు ఏమైపోతాయి? అవి తయారవ్వ. మరి నువ్వు వేసుకుంటలేదా లిప్పు టిక్కు? మేము వేసుకుంటాం. అరచేతి మందంలో రాస్తారు పౌడరు. మరి వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు అదే నేర్చుకుంటారు. మనం ఏది నేర్పుతున్నామో అదే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అంటే చిన్ననాటి నుండి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా దేవుణ్ణి ఆశ్రయించడం నేర్పిస్తే గొల్లియాతిని ఎదిరించే శక్తి వస్తుంది. ఒకవేళ అది లేకపోతే ఏమవుతుంది చెప్పండి? వెనకెళ్తారేమో అమ్మ, వెనకాల కూర్చోబెట్టండి. ఒకసారి చూడండి, ఇక్కడ మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ భాగం చూడండి. ఎఫెసీ పత్రిక 6:13. ఎఫెసీ పత్రిక 6:13 చదువు త్వరగా. చదువమ్మా. దేవుడిచ్చు సర్వాంగ కవచమును. చూసారంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే వాడికి ఏమొస్తుంది తెలుసా? సర్వాంగ కవచాన్ని ధరించుకోవడం వస్తుంది. సర్వాంగ కవచం అంటే తెలుసు కదా మనకి, అక్కడ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ మనకొద్దు. దేవుణ్ణి ఆశ్రయిస్తే సర్వాంగ కవచం ధరించుకుంటాడు, లేకపోతే లోకాన్ని ధరించుకుంటాడు. లోకంలో ఉన్న విషయాలన్నీ వాడి దగ్గరికి వస్తాయి. ప్రతిదాన్ని వాళ్ళని ఆశ్రయిస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అమ్మకి చెప్పడం, నాన్నకి చెప్పడం, వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు పనికిమాలిన విషయాలని చెప్తూ ఉంటారు. చాలా ప్రమాదం కదా. కనుక మనం అది నేర్పాలి. ఒకవేళ మనం నేర్పకపోతే అది ప్రమాదం. అసలు వాడి జీవితం ఏంటో, ఎలా ఉంటుందో, ఏమిటో ఆ విషయాలు తెలియాలి. అసలు జీవిత పరమార్థం ఏంటో వాడు గుర్తించేటట్టుగా తెలియాలి. నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు పెరుగుతున్నావు, ఎలా ఉన్నావు, రేపు నీ భవిష్యత్తు ఏంటనే సంగతులు వాడికి నేర్పించాలి. ఇది తల్లులకు చాలా అవసరం. పిల్లలు ఉన్నటువంటి తల్లులు, కాబోయేటువంటి తల్లు కూడా అందరికీ అవసరం. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం జరుగుతుందమ్మా? ఒకటి, దేవుని మీద ఆధారపడతాడు, అపవాదిని ఎదిరించి నిలబడతాడు, తర్వాత సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ భాగం. ఎఫెసీ పత్రిక 2:10. మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై అన్నాడు. ఆయన చేసిన పని అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే అసలు తను ఎందుకు పుట్టాడో తను గ్రహించగలుగుతాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే సత్క్రియలు చేయడానికే నేను పుట్టానని తెలుసుకుంటాడు. పుట్టినప్పుడు చిన్న పిల్లని అడిగాను నేను, చిన్న పిల్లల్ని, మన అక్షయ లాంటి పిల్లలు అడిగి, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంటే డ్యాన్సర్ అవుతానంట. ఏమవుద్దంట? డ్యాన్సర్ అవుతుందంట. 2 డ్యాన్సులు వేయమ్మా అంటే తెగ తిప్పేసుకుంటుంది. అది ఎక్కడ నుంచి నేర్చుకుందే? ఆ కాలేజీల్లో, ఆ స్కూల్లోనో, లేదంటే ఆ టీవీలోనో అట్లోనో ఉన్నది చూపిస్తున్నారు కదా, అస్తమానను డ్యాన్స్ బేబీ డ్యాన్స్లు అవి చూపిస్తున్నారు కదా, వాళ్ళు అందులో చూసి నేర్చుకుంది. అంటే నువ్వు ఎందుకు పుట్టావనంటే నేను డ్యాన్స్ చేయడానికి పుట్టాను. మరి అలా పిల్లలందరినీ అడగండి మీరు. మరి వాడు ఎందుకు పుట్టాడో తెలియకపోతే వాడు రేపొద్దున ఏమవుతాడు, ఎలా బతుకుతాడు, ఎలా తెలుస్తుంది? కాబట్టి వాడిని దేవుణ్ణి ఆశ్రయించడం నేర్పాలి. నువ్వు సత్క్రియలు చేయడానికే భూమి మీద పుట్టావన్న సంగతి వాడికి తెలియచేయాలి. ఎంతమంది చెప్పుంటారు, ఒరే నువ్వు ఎందుకు పుట్టావని? ఎవరైనా నీ కొడుకు కానీ నీ కూతురు కానీ ఎవరైనా అసలు మనం భూమి మీద ఎందుకు పుట్టావని ఎవరైనా అడిగారు పిల్లలు? అమ్మా, ఎవరన్నా అడిగారు పిల్లలు? పోనీ మీరు పిల్లల్ని అడిగారా? ఎవరన్నా అడిగారా? మామలో మనం ఎందుకు పుట్టామో తెలుసా అని మీరు మీ పిల్లలకు చెప్పారా? లేదంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమైనా అడిగారా? అడిగారంటే చాలా తెలివిగా ఉన్నట్లు లెక్క. అడిగారంటే వాళ్ళ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఆశపడుతున్నారని అర్థం. అలా అడగలేదంటే ఇంకా వాళ్ళు ఏమడుగుతారు? ఇంకా ఏమడగరు. ఎంతసేపు మామ పాపలాట శాధారణం అంతా అది ఎట్టు ఇది ఎట్టు అది అంటే వంటరా అది చెప్తాను ఇది చెప్తానని పెట్టేస్తారు అంతే. మీరు వంటలు తగిలాయి తిండి 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 బదులు చేస్తారు వాళ్ళని. ఆల్రెడీ ఎలా ఉంటాడు అయినా సరే తినరా 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 కుక్కుతూ ఉంటారు. వాడికి నిద్రపోతా కూడా తినేస్తున్నారండి వాళ్ళ. అసలు చెప్పిపోతుంది నాకు అది చూస్తే. నిద్రపోతానే తింటానే నిద్రపోతాడు బాబు. నిజంగా ఎంత దారుణం పిల్లలు. ఎవరినో వచ్చాడు అనుకుంటే ఏంటి ఇలా కూడా ఏనుగులాగా అన్నాడు అనుకోండి, జుట్టు తగులుతుంది మా వాడికి. బంగారు కొండ, అది కొండ కాదురా బండ. మరి ఇవన్నీ చెప్తావు కానీ నువ్వు ఎందుకు పుట్టావు అనే సంగతి చెప్పారమ్మా? అడిగారా? పొన్నిప్పుడన్నా అడుగుతారా? అడిగి చూడండి. అసలు మీకు అర్థమైందా మీరు ఎందుకు పుట్టారు? మీకు అర్థమైతే పిల్లల్ని అడగగలుగుతారు. ఒకవేళ మీకు అర్థం కాకుండా పిల్లల్ని అడిగారు అనుకోరు, ఏమోరా
మా అమ్మ కనేసింది నేను ఇలా పడ్డాను రా అంటారు. మీకే మీ పుట్టిక అర్థం కాకపోతే పిల్లలకి ఏం చెప్తారు ఇక? అందుకే దేవుని వాక్యం అన్నీ మనకు నేర్పిస్తుంది. దేవుడు అంత గొప్పవాడు. దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. కనుక దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం ఎందుకు పుట్టామో తెలుస్తుంది. ఫిలిప్పి 4:4, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. నా బైబిల్లో మీ పేజ్ నెంబర్ చెప్పండి పోనీ వాళ్ళకి. 180వ పేజీ అంటాను. కొత్త నిబంధనలో 180వ పేజీ. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. అంటే వాడు దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రభువులో ఆనందించడం వస్తుంది వాడికి ఇంకెక్కడ ఆనందం ఉంది? వాడు క్రికెట్లో ఆనందం ఉండదు, వాడికి చెరువులో ములగడంలో ఆనందం ఉండదు, వాడికి క్రికెట్ బ్యాట్ అట్టుకుని తిరగడంలో ఆనందం ఉంది, వాడికి ఫ్రెండ్స్తో తిరగడంలో ఆనందం ఉండదు. వాడికి ఎక్కడ ఉంటుందంటే దేవుళ్ళలో ఆనందం ఉంటుంది. వాడికి ఏదైనా మీటింగ్ జరుగుతున్నా, ఒక పాట పాడాలన్నా, ఒక ప్రార్థన చేయాలన్నా, ఒక పని చేయాలన్నా, నేను ఏదైనా నా దేవుని కొరకు చేయాలన్నా తప్పన వస్తుంది. దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రభువులో ఆనందించడం వస్తుంది. ఇవి మనకే రాకపోతే పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. దేవునిలో ఆనందం లేకపోతే వాడికి ఎలాగ ఆనందం వస్తుంది? నువ్వే ప్రభువులో ఆనందించకపోతే వాళ్ళు ఎలాగ ఆనందిస్తారు? కనుక దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రభువులో ఆనందించడం వాళ్ళకి వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అంతేకాదు సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11, త్వరగా మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరైనా పేజ్ నెంబర్ చెప్పు, కొంతమంది తెలుస్తుంది. 224 తీసుకోండి అమ్మా. 224 అమ్మా. చదవంపుడు. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. హన్నా అనేటువంటి తల్లి ఆ బిడ్డకు, ఇప్పుడు నేను చూపించాను మీకు, దేవుని మీద ఆధారపడడం నేర్పించింది, దేవుని త్రోవలో చూపించింది, అపవాదిని ఎదిరించడం చూపించింది, సర్వాంగ కవచం ధరించడం నేర్పించింది, సత్క్రియలు చేయడానికే నువ్వు పుట్టవని నేర్పించింది, ప్రభువులో ఆనందించడం నేర్పించింది. ఇప్పుడు ఏంటి అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తాడు. దేవునిలో ఆనందించడం వస్తుంది, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం కూడా వస్తుంది. దేవుని ఆశ్రయించిన వారికి, అందరికీ కాదు ఇది. ఇప్పుడు ఈ తల్లి అక్కడ తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసింది. ఆయన అక్కడుండి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? అప్పటికి కొన్ని వందల సంవత్సరాల నుంచి దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు. కానీ బాడుగా ఉన్నటువంటి ఆ సమూయేలు అని పేరు పెట్టి పిలిచాడు. మరి అప్పటికి ఏలీ ఉన్నాడు కదా అక్కడ ప్రవక్తగా, వృద్ధాప్యుల దశలో పెద్దవాడు, సీనియర్. కానీ ఆయనతో దేవుడు మాట్లాడాల. ఆయన ఈయన పిలిచాడేమనుకుని గబగబా వెళ్ళాడు. అయ్యా నన్ను పిలిచారు కదా అంటే ఆయనకు అనుమానం వచ్చింది. ఓహో, దేవుడి కుర్రడితో మాట్లాడుతున్నాడని. మళ్ళీ ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పండి అన్నాడు. ఎంత ఆశ్చర్యం చూసారా? దేవునిలో ఆనందించడం. ఆ చిన్న వయసులో తీసుకొచ్చి ఆ దేవుని మందిరం వదిలేస్తే అమ్మ అనలేదు, నాన్న అనలేదు, అసలు లోకమే అనలేదండి. ఎలా పెంచి ఉంటుందా తల్లి? మనకేంటి, పుట్టగానే ముందు కురుకురు ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి అక్కడికి. ఇంటికాడ చేసి పెట్టండి అమ్మా, ఇంటికాడ చేసి పెట్టండి. అలా కనిపించేలాగా ఇది నేతనాడు రా సూపర్గా ఉంటుంది చూడని చెప్పి జాగ్రత్తగా తయారు చేసి అలవాటు చేయండి, ఇంటికాడ చేయండి. దేవునిలో ఆనందించడం నేర్పాలి. వాడు ప్రభు సన్నిధిలో పరిచర్య చేయడం వాళ్ళకి ఏమైపోయింది, వచ్చింది. ఎన్ని చెప్పాను? దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏమేం చేస్తాం? పిల్లలు ఏం చేసేస్తారు? దేవుని మీద ఆధారపడతారు, దేవుని త్రోవలో నడుస్తారు, అపవాది ఎదిరించి నిలబడతారు, సర్వాంగ కవచాన్ని ధరించుకుంటారు, సత్క్రియలు చేయడానికి పుట్టిన సంగతి తెలుసుకుంటారు, ప్రభువులో ఆనందించడం నేర్చుకుంటారు, దేవుని పరిచర్య చేయడంలో సంతోషిస్తారు, పరిచర్య చేస్తారు, దేవుని పరిచర్య చేస్తారు. ఈ విషయాలన్నీ ఆయనను ఆశ్రయిస్తే, అది చేయాలంటే ముందు మనం ఎవరిని ఆశ్రయించాలి? ముందు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే వాళ్ళకి ఆశ్రయించడం నేర్పిస్తాం. మనకి బుద్ధి లేదు,
వాళ్ళకేమొస్తుంది? మరి మనకి జ్ఞానం లేదు, మరి వాళ్ళకి వస్తుందా? కాబట్టి మనకు ఉంటేనే వాళ్ళకి రాగలుగుతుంది. చివరి నేను ముగించేస్తాను. కాబట్టి మన పిల్లలు అలా ఎదగాలంటే చెప్పి ముగించేస్తాను నేను. మీరేం టెన్షన్ పడకుండా, నన్ను టెన్షన్ పెట్టకండి, టైం అవుతుంది, ముగిస్తాను. మన పిల్లలు అలా ఎదగాలంటే సామెతల గ్రంథం 22:6 మనం చదువుకున్న మాట చూడండి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము. వానికి ఏం చేయమంటున్నాడు? నేర్పుము అన్నాడు. చూడండి ఏం చెప్పాడమ్మా. అలా మన పిల్లలు అలా ఎదగాలంటే ముందు వానికి త్రోవ నేర్పించాలన్నాడు. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే వాళ్ళకి నేర్పటం అలవాటు చేసుకోవాలి. మా ఓడికండి రాదండి, అది పీట ఉండాలండి, దానికి పీట మీదే కూర్చుంటుందండి, మరి కింద కూర్చోడం నేర్పమా? ఇలా కాలు మీద కూర్చోబెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు, కొంతమంది ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు, కొంతమంది అది కింద కూర్చోబెట్టాడు నేర్పడికి. ఇప్పుడు ఎలా కూర్చుంటారు? పొద్దున సింహాసనం మీద కూర్చుంటాడు, కింద కూర్చొని అంటాడు. వాళ్ళకి కింద కూర్చోడం నేర్పాలి, మోకరించడం నేర్పాలి, ప్రార్థన చేయడం నేర్పాలి, వాళ్ళకి నేర్పాలి అంటున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 6:4-9 త్వరగా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలా? ప్రేమించాలి అంటాడు. నీ దేవుడైన యెహోవాను అంటే వాడికి నేర్పడంలో ముందు దేవుణ్ణి ప్రేమించడం నేర్పించాలి. ఇవన్నీ వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించాలి అని అంటే ముందు దేవుణ్ణి ప్రేమించడం నేర్పించాలి. ఆ తర్వాత నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయములో ఉండాలి. అంటే హృదయములో దేవుని వాక్యం ఉండేటట్టుగా నేర్పాలి. హృదయములో దేవుని వాక్యం ఉండేటట్టుగా నేర్పాలి. ఆ తర్వాత నీవు నీ కుమారులకు వాటిని ఏం చేయాలంటున్నాడు? అభ్యసింపచేసి, అంటే అభ్యాసం చేయించాలి. అభ్యాసం చేయించడం అంటే ఏంటి అమ్మా? అభ్యాసం చేయడం అంటే ఏంటి? వాళ్ళు చూడు, మన వాళ్ళు రాకపోతే ఏం చేస్తున్నారు? పిల్లలకి రుద్దుతున్నారు కదా, నేర్పుతున్నారు కదా. రే వాళ్ళు రాయ్ అన్నావు, వాడికి తెలియదు. వాళ్ళు ఉన్నాయా? వాళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయని చెప్పావు, మరి అవి రావాలంటే అభ్యసింప చేయాలి. అలాగే దేవుని వాక్యం ఉంది, దేవుని వాక్యం మనకు ఏం చెప్తుందో మనకు తెలుస్తుంది. అది రావడానికి వాళ్ళకి అభ్యాసం చేయాలి. చిన్ననాటి నుండి కొన్ని కంఠస్థ వాక్యాలు కూడా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి నేర్పాలి. నువ్వు నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పాలి. ప్రతిరోజు ఒక కంఠస్థ వాక్యం, ఏదో ఒకటి వాక్యం వాళ్ళకి చక్కగా నేర్పించాలి, వాళ్ళకి నేర్పాలి. కనీసం పిల్లలకి ప్రార్థన నేర్పుతున్నారు. మీరు చాలామంది ప్రార్థన నేర్పుతున్నారు. సండే స్కూల్ పిల్లలు ప్రార్థన చేయమంటే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఆకాశంలో చూస్తున్నారు వాళ్ళు. అంటే తల్లిగా నీకు ప్రార్థన రాదు, పిల్లలకి రావట్లేదు. మరి వాళ్ళకి ఏమొస్తుంది? నువ్వు ప్రార్థన చేయడం కూడా పిల్లలకి నేర్పకపోతే మీరు తల్లులుగా వాళ్ళకి ఏమొస్తుంది? అంటే నువ్వే చేసుకుంటలేదు, వాళ్ళకి నేర్పటం లేదు. చూసావు, వాళ్ళకి ప్రార్థన నేర్పాలి. ఏమీ రాకపోతే కనీసం మనకు పరలోక ప్రార్థన ఉంది కదా, అదన్నా నేర్పించాలి. వాళ్ళు ఎదగాలి, ఫలించాలి, చక్కగా నేర్చుకోవాలి. వాళ్ళకి నేర్పడం, అభ్యసింప చేయమంటున్నాడు. తర్వాత నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. చూసారు, ఇప్పుడు ఎన్ని వచ్చిన? ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. ఒకటేమో వాడికి నేర్పాలి, తర్వాత ప్రేమించడం నేర్పించాలి, తర్వాత వాక్యాన్ని నేర్పించాలి, ఆ వాక్యాన్ని అభ్యసింప చేయాలి, తర్వాత ఆ వాక్యం కొరకు ఏం చేయాలంటున్నాడు? మాట్లాడాలంటున్నాడు. ఆ మాట ఏం చేయాలా? మాట్లాడాలి. వాడికి అమ్మ అంటాం రాదమ్మా, పుట్టాడు, ఎదిగాడు, అమ్మ అంటాం రావట్లేదు. నువ్వేం చేస్తావు అమ్మ తల్లిగా? అంటే ముద్దుగా వాళ్ళు మాటలు నేర్చుకున్నప్పుడు మాట్లాడే మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే ఆనందంగా ఉంటుంది. అసలు మాటే మాట్లాడకపోతే ఎంత బాధగా ఉంటుంది కదా మనకి. అందుకనే దేవుని మాటలు వాళ్ళతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలంట. దేవుని మాటలు మాట్లాడుతూ ఉండాలి. మనకు ఒక ఆవిడ ఉంటుంది, వామగామి. ఆవిడ పేరేంటమ్మా? వామికశ్రీని తీసుకెళ్ళి వామగామి చేస్తారా ఇప్పుడు మీరు? కాదు, ఆవిడ పేరు గుర్తురాట్లేదు నాకు. స్పేస్లో ఉండిపోయింది ఇప్పుడు ఆవిడ. స్పేస్ కల్పనా చావ్లా స్పేస్లో ఉండిపోయింది. స్పేస్లో అన్నారు ఇప్పుడు, ఏమనాలి? అంతరిక్షంలో ఉండిపోయింది. అంతరిక్షం ఎక్కడ ఉందమ్మా? అంతరిక్షం మాకేం తెలుసు అండి, గోసం దవతలా గోసం ఈ రెండు తప్ప మాకేం తెల్దాం. అదే అంతరిక్షం మాకు, మా చెరువే ఆకాశం. ఇంకా అంతే, పొద్దున సాయంత్రం దాకా నక్షత్రాలు. ఏ నక్షత్రాలు? ఇంకెంతకు మించి మాకేముంది? ఇంక ఇవన్నీ చేస్తే మీకు ఎలాగ అర్థమవుతుంది? ఆ పట్టుకెళ్ళి ఏమో సూర్యుడు చంద్రుడును. ఇంకెప్పుడు మాకు అర్థమవుతుంది అంటారా?
స్పేస్ అంటే అంతరిక్షం, ఆకాశానికి ఆవల అంతరిక్షం ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళే ప్రత్యేకమైనటువంటి విమానాలు ఉంటాయి. అందులో దగ్గర ఇప్పటికి 8 నెలలు ఉండిపోయిందండి ఆవిడ. 8 నెలలు, అందులో ఇంకేం ఉండదు. 1, 2, 3 అన్నీ అందులోనే, అలాగే అందులోనే ఉండిపోయింది. కాలు చేతులు కట్టి అందులోనే ఎలా ఉండిపోయింది. 8 నెలల నుంచి నడకలేదు ఆవిడికి, ఏం లేదు, నడకలేదు. 2 రోజులు కదలకుండా మంచం మీద పడుకుని నువ్వు ఎలా ఉంటావు చూద్దాం. 2 రోజులు కదలకుండా మంచం మీద ఇలాగే పడుకునుండు, నువ్వు ఎలా ఉంటావు చూద్దాం. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది తెలుసా, నేను 8 నెలలు ఇందులో ఉన్నాను, ఇప్పుడు నేను నడక మర్చిపోయాను. నడవడం మర్చిపోయిందంట ఆవిడ. 8 నెలలు ఇలాగే ఉందండి. మీరు కదలకుండా మంచం మీద 1 గంట పడుకుని ఇలా పడుకుని ఉండండి చూద్దాం. ఇవన్నీ బాడీ పనిచేద్ది, పక్కంతా తిమ్మిరెక్కిపోయి పనిచేది మీకు. 8 నెలలు ఉండిపోయింది అలాగే. చూసారా, మనం అభ్యాసం చేయకపోయినా, మాట్లాడకపోయినా ఏ అవయవాలు పనిచేయవు. మాట్లాడకుండా మౌనవ్రతంగా అలా ఉండిపోండి చూడండి, కొన్ని రోజులు మాటలు రావు. ఇంకా మీ నాలుక బండ దారిపోయి మొత్తం అతికిపోతుంది. తింటం మానేయండి కంటిన్యూగా, మొత్తం ఇంకా తిండి మీద ధ్యాస ఉండదు, మానేస్తారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ప్రేమించాలి, నేర్పాలి, అభ్యసింపచేయాలి, మాట్లాడాలి. నీ నోట్లోంచి ఏమొస్తాయో అవే పిల్లలు నేర్చుకుంటారు. దైవికమైన మాటలను మాట్లాడడం వల్ల, ఆ మాటలు అభ్యాసం చేయటం వల్ల ప్రతిరోజు ఆ మాటలు వాళ్ళు నేర్చుకుంటారు. అందుకే పడుకునేటప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు ఏం మాట్లాడమంటున్నాడు, దేవుని మాటలు మాట్లాడడం నేర్చుకోండి అంటాడు. మీరు అవి నేర్చుకుంటున్నారా? మరి మీరు ఏం నేర్చుకుంటారు చెప్పండి. మరి వాళ్ళేమో ఎదిగిపోవాలి, మా వాడు పాటలు పాడేయాలంటే, గొప్పగా చేసేయాలంటే ఆడ కూర్చొని అలా తిరిగిపోతున్నారండి. సన్నిధిలో కూర్చుని పిల్లలు ఆడు నాయకు తీసుకుని తిరిగిపోతున్నాడా ఏట్రా ఉన్న భయం చేస్తుంది నాకు. పెద్ద కర్ర తీసిన బాధేద్దాం అనిపించేస్తుంది, అంత కోపం వచ్చేస్తుంది. మరి ఇలాగలా తిరిగిపోతుంది, ఏంటి మెరుగులు తిరిగిపోతుంది, వీడు తేడా ఉన్నాడు ఏంటి. బద్ధకం, ఒళ్ళు బద్ధకం, అది ఇంటి దగ్గర జాగ్రత్త. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం ఎలా ఉండకూడదు జాగ్రత్త. నేర్పించాలి పిల్లలకి, నేర్పించాలి. మనం ఏదైతే నేర్పిస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారమ్మా, అదే నేర్చుకుంటారు. కనుక మనం ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, సున్నితంగా. అంతేగాని దెబ్బ బాధేసా, కొట్టేసా, కసిరుకుంటే పిల్లలు అసలు వినరు. చాలా సున్నితంగా నేర్పాలి వాళ్ళకి. ఆటలాడవలెను, సూచనగా వాటిని నీ చేతి కట్టుకొనవలెను, అవి నీ కన్నులను బాసికం వలె ఉండవలెను, నీ ఇంటి ద్వారబంధం మీద, నీ గౌన్ల మీద వాటిని రాయాలి అంటున్నాడు. రాయడం అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చదువుకుంటారు, చూస్తారని. వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 2 మాటలను చదువుకుంటారు, నేర్చుకుంటారన్న ఉద్దేశంతో. అంతే, ఏదో ఒక రకంగా వాళ్ళకి దేవుని మాట పడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచన భాగం ముగిస్తున్నానమ్మా, అయిపోయింది. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 1:5 త్వరగా. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. అక్కడ మనకు తల్లి కనిపిస్తా, అవ్వ నీ తల్లి అయినా ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకులోను వసించెను. అంటే ఇక్కడ తిమోతి అనేటువంటి ఒక ఆయన కనిపిస్తున్నాడు. ఆయనకి వాళ్ళ అవ్వ అంటే వాళ్ళ మా అమ్మ, వాళ్ళ తల్లి చిన్ననాటి నుండి కూడా ఈ విషయాలన్నీ వాళ్ళకి నేర్పించారు. అందుకే చిన్న పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి, బాల్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఒకవేళ ఆ శ్రద్ధ మనం వహించలేదు అనుకోండి, ఆ పిల్లల జీవితాలు పాడైపోతాయండి. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభువారు చూడండి ఒకసారి లోకాసు వార్త 2వ అధ్యాయము, లోకాసు వార్త 2వ అధ్యాయము చూడండి 46వ వచన భాగం, 46వ వచన భాగం, 52వ పేజీ. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, ఎక్కడ కూర్చుండంటండి ఆయన? బోధకుల మధ్యలో కూర్చుండంటండి ఆయన. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చెప్తున్నారండి? వాళ్ళ మధ్యలో కూర్చున్నట్టండి. వాళ్ళతో మాట్లాడుతూ వారి మాటలను చూడండి, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చున్నాడు, వారి మాటలను ఆలకిస్తాడు. చూడండి ఎంత బాగుందో. మరి మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు? పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు? మీకు అర్థమవుతుందా తల్లి? వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు, ఎవరి మధ్యలో కూర్చుంటున్నారు, ఏ మాటలు వింటున్నారు, ఇవి చూడాలంతే బాధ్యత మనం.
వాళ్ళని దండించకూడదు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మంచో, ఏది చెడో ఇవి నేర్పాలి, వాళ్ళకి చెప్పాలి, తెలియచేయాలి. వాడికి దండిస్తే వాడికి అది అర్థం కాదు, పైగా నీకు వ్యతిరేకమైపోతాడు. కనుక సున్నితమైన మనస్సు వాళ్ళది కలుగు, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు, వారి మాటలను ఆలకిస్తున్నాడు, వారిని ప్రశ్నలు అడుగుచు ఏం చేస్తానంటే వారి ప్రశ్నలను అడుగుతున్నారంటే, అంటే బాల్యము నుండి తన యొక్క స్థితిగతులు వాళ్ళ మధ్యలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 49లో మీరేలా నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటున్నాడంటే, నేను చిన్ననాటి నుండి తండ్రి పనుల మీద ఉన్నానంటే దేవుని పని మీద ఉన్నానన్న సంగతిని తెలియజేస్తున్నాడు. మన పిల్లలకు అది నేర్పించాలి. ఆ తర్వాత యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అన్నాడు. ఎక్కడంటమ్మా? మనుషుల దయలోనూ వర్ధిల్లుతున్నాడు, దేవుని దయలోనూ వర్ధిల్లుతున్నాడు, జ్ఞానమందు వయసునందు కూడా వర్ధిల్లుతున్నాడు. మన ప్రారంభం మనం చదువుకున్న కీర్తన 1:1 దుష్టులున్నారు, పాపులున్నారు, అపహాసకులు ఉన్నారు. మరి మనుషులు, వీళ్ళందరూ మనుషులే కదా? ఈ మనుషుల మధ్యలోనే కదా మన పిల్లలు బతకాలి. మరి అంతరిక్షంలో పెంచలేం కదా, వీళ్ళని స్పేస్లో తీసుకెళ్తాం ఏంటి? అక్కడికి పెంచలేం కదా, మరి భూమి మీదే కదా పెరగాలి. కాబట్టి ఈ మనుషులందరూ ఇక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్యలో ఏం చేస్తాడంటే ఆయన అభివృద్ధి వర్ధిల్లుచుండెను అన్నాడు. వాళ్ళ మధ్యలో కూడా వర్ధిల్లుతున్నాడు. ఎందుకంటే దేవునిలో ఉన్నప్పుడు ఇవన్నీ మన మీదకి దాడి చేసినా, మన పిల్లల మీద ఇవి దాడి చేసినా, దేవుని మాట చేత దాన్ని ఎదిరించి నిలబడగలిగే శక్తి వీళ్ళకి వస్తుంది. లేకపోతే రాదు. ఏమంటే బండి వేసుకుని వెళ్తాం కదా, ఇలా బండి వేసుకుని వెళ్ళటం వచ్చింది, మరి బండి ఆపడం రావద్దా? ఒకవేళ రాకపోతే ఏమవుతుంది? ప్రమాదం అయిపోద్ది కదా. అలాగే పిల్లలకు కూడా బండి వేసుకుని వెళ్ళటమే కాదు, దాన్ని ఆపడం రావాలంటే వాళ్ళ జీవితాన్ని భూమి మీద అనుభవించడమే కదా, దాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా నేర్పాలి. గ్రిప్ వాళ్ళ చేతిలో ఉండాలి. అది ఉండాలంటే వీళ్ళ గ్రిప్ దేవుని చేతిలో ఉండాలి. అప్పుడు అది ఆగుతుంది, లేకపోతే ఆగదు. అప్పుడు చాలా ప్రమాదం అయిపోద్ది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కానీ, ప్రవక్తలు కానీ, మిగిలిన వారు కానీ ఇప్పుడున్న సమాజంలో ఎలా బ్రతకాలో కొన్ని వందల సంవత్సరాలప్పుడే వాళ్ళు రాయించారంటే మన బిడ్డల్ని, మన కుటుంబాలని కట్టుకోవడానికి దేవుని మాటే ఆధారం. వాళ్ళ నా మాట వింటలేదండి, వాళ్ళు చెడిపోతున్నారండి, వాళ్ళు వింటలేదండి అని మనం తర్వాత ఎంత ఇచ్చినా ప్రయోజనం లేదు. అమ్మ వింటున్నారు తల్లి? ఇప్పుడున్న సమాజానికి దేవుని వాక్యమే పై మాట, ఇక వేరే ఏమీ లేదు. ఒకవేళ దీన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతే మనం మర్చిపోతాం. కనుక చివరిగా చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. బాల్యం ప్రాముఖ్యమైందా కాదా? ప్రాముఖ్యమైందే. మరి ప్రాముఖ్యమైనటువంటి బాల్యాన్ని శ్రద్ధగా చూడాలా వద్దా? దాని మీద దృష్టి పెట్టాలా వద్దా? అసలు వాళ్ళ జీవిత విధానాన్ని నేర్పాలా వద్దా? ఒకవేళ ఇవేమీ నేర్పకపోతే వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? కాబట్టి దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తలంచుకుంటూ బ్రతకాలంటే భూమి మీద ఎంతోమంది గొలియాతులు ఉన్నారు. నీ బిడ్డలను దావీదులాగా పెంచాలి. చాలామంది గొలియాతులు ఉన్నారు, దావీదులాగా పెంచాలి, ఎదిరించడం నేర్పించాలి. ఒకవేళ అలా పెంచకపోతే గొలియాతులు ఏం చేస్తారు? చంపేస్తారు. అపవాది చంపేస్తాడు. అది చాలా డేంజర్. కనుక జాగ్రత్త సుమ. మన పిల్లలను దేవుని కొరకు పెంచుదాం, ప్రార్థన చేద్దాం. అన్ని స్తుతించడానికి సహోదరి సచివాణి వారి మరి సోదరులు దాని గారు, వారి కుటుంబాన్ని, వారి యొక్క కుమారులు, అలాగే ప్రభా వారి యొక్క కోడళ్ళు, వారి యొక్క బిడ్డలు, వారి కుటుంబాన్ని ఆనుకుని జరుగుతున్న ఈ మంచి కార్యక్రమం కొరకు స్తోత్రములు. నేడున్న సమాజంలో పిల్లలను ఎలా పెంచాలో, పిల్లల పెంపకం ఎంత ప్రాముఖ్యమైందో నీ మాటల చేత మేము ఉండడానికి అవకాశం ఇచ్చారు. విన్న ప్రతి మాటను ప్రతి ఒక్క హృదయంలో భద్రం చేసుకుని భవిష్యత్తు దినాలను మేలుకరంగా తీర్చిదిద్దండి. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి, మాట మీది, మనుషులు మీ వారము కనుక మీ ఎదుట మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపిన మార్గంలో ప్రయాణించగలిగేటట్టుగా, మీ నామాన్ని ఘనపరచగలిగేటట్టుగా మీ సహాయం అందించండి. వాక్యాన్ని ఫలింపచేయండి. మీరు మహిమ పొందండి. క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.